This conference will now be recorded. Now the class, okay, class name is A. Okay, క్లాస్ ని నేను ఇలా క్లోజ్ చేస్తున్నాను. ఓకేమా? సో క్లాస్ ఈజ్ అ కీవర్డ్, క్లాస్ నేమ్ వచ్చేసి క్యాపిటల్ ఏ. ఓకే, సో ఇలా క్లాస్ నేమ్ తీసుకున్నాను. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ యాక్సెస్ మాడిఫైయర్ సంథింగ్ లైక్ ప్రైవేట్ కోలన్. ఓకే, ఇదే కదా మనకి సింటాక్స్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం. యాక్సెస్ మాడిఫైయర్ కోలన్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు నేను ఒక డేటా మెంబర్ ఇక్కడ నేను డిఫైన్ చేసి తీసుకుంటున్నాను. లైక్ ఇంటిజర్ లో సంథింగ్ లైక్ ఎక్స్ అనే ఒక డేటా మెంబర్ ని తీసుకుంటున్నాను. ఓకేమ్మా? సో ఇది డేటా మెంబర్ ఆర్ మెంబర్ అని కూడా అనుకోవచ్చు. ఓకే, సో ఇది క్లాస్ ఏ అనే దాంట్లో నేను యూజ్ చేసినటువంటి వన్ ఆఫ్ ద ఓన్లీ ఒక మెంబర్ ఏంటి అంటే ఎక్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఏంటంటే మెయిన్ ఫంక్షన్ ఇక్కడ ఇండికేట్ చేసి తీసుకుంటున్నాను. సో మెయిన్ వాయిడ్ మెయిన్. ఓకే, సో ఈ మెయిన్ ఫంక్షన్ లోపల నేను ఒక ఏ అనే క్లాస్ కి వేరియబుల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సో ఆ వేరియబుల్ ఎలా క్రియేట్ చేస్తాం సార్ అంటే క్లాస్ నేమ్ ఫస్ట్ రాయాలి. సో క్లాస్ నేమ్ వచ్చేసి ఏ అంట, అండ్ అక్కడ ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ నథింగ్ బట్, సో ఏ అనే క్లాస్ కి నేను ఇక్కడ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి అంటే ఈ విధంగా క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ నేమ్ మెయిన్ మెథడ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ డిఫరెంట్ చాయిస్. ఓకే, ఓబీజే అని క్రియేట్ చేస్తున్నాను ఆబ్జెక్ట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ క్లాస్ పేరు ఏ, ఆబ్జెక్ట్ నేమ్ ఓబీజే. ఓకేమా? నౌ ఇప్పుడు నేనేంటంటే ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఆ ఎక్స్ అనే వేరియబుల్ కి వాల్యూ అసైన్ చేయాలనుకుంటున్నాను. అర్థమైందా? సో ఈ ఎక్స్ అనేది నాట్ ఏ వేరియబుల్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మెంబర్. ఓకే, ఆ మెంబర్ కి మీరు మెయిన్ మెథడ్ నుంచి వాల్యూ ఇవ్వాలి అనుకుంటే ఓకే, ఎలా ఇవ్వాలి సార్ అంటే ఇదిగోండి, ఓబీజే డాట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 20 అని ఇలా ఇస్తే యాక్సెప్ట్ చేస్తుందా చేయదా ప్రోగ్రామ్ లో? నా నెక్స్ట్ లైన్ లో నేనేం చేస్తానంటే మీకు అవుట్ సిఅవుట్ అని రాసి ఓబీజే డాట్ ఎక్స్ అని ప్రింట్ చేయమని చెప్తున్నాడు. అర్థమైందమ్మా? ఇక్కడ బాగా అర్థం చేసుకోండి ఒకసారి. సో ఇక్కడ నేను క్రియేట్ చేసినటువంటి C++ లో క్లాస్ నేమ్ ఏంటి అంటే ఏ. ఈ ఏ అనే క్లాస్ లో ప్రైవేట్ గా ఇంట్ ఎక్స్ అని రాశాను, వన్ ఆఫ్ ద మెంబర్ నేమ్. ఓకే, సో అదే మెయిన్ మెథడ్ లో నేను ఇంకొకటి ఏ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఓబీజే అనే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఓబీజే డాట్ ఎక్స్ అని కాల్ చేస్తున్నాను, ఓబీజే డాట్ ఎక్స్. సో ఇది వరకు మీకు చెప్పాను, ఒక మెంబర్ ని కానీ ఒక మెంబర్ ఫంక్షన్ ని కానీ కాల్ చేయాలి అంటే కంపల్సరీగా డాట్ ఆపరేటర్ తో కాల్ చేయాలి, బిఫోర్ ఆన్ దట్ ఆబ్జెక్ట్ నేమ్ డినోట్ చేయాలి. ఓకే, సో ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెంబర్, ఇక్కడ మెంబర్ ఒక్కటే కదా, నేను మెథడ్ మెంబర్ ఫంక్షన్ ఏం రాయలేదు ఇక్కడ, నేను జస్ట్ మెంబర్ మాత్రమే రాస్తున్నాడు. ఓకే, సో ఓబీజే డాట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏం రాస్తాం సార్ అంటే 20 అని రాస్తున్నాను, అండ్ సిఅవుట్ అనేది యూజ్ చేసి సిఅవుట్ అనే దాంట్లో ఇక్కడ ఎవరిని ప్రింట్ చేస్తున్నాను అంటే ఓబీజే డాట్ ఎక్స్ ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది ఎవరైనా చెప్పగలరా? అంతేనా ఆన్సర్లు చెప్పేది? 87 మెంబర్స్ ఉన్నారు. సో ఓబీజే డాట్ ఎక్స్ అని ఎప్పుడైతే మనము ఇలా కాల్ చేస్తామో కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. ఓకే, 20 రాదమ్మా ఇక్కడ ఆన్సర్, ఈ 20 ఇచ్చాం కదా, ఈ లైన్ లోనే కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది.
ఓకే. సో ఎందుకు కంపైల్ టైమ్ ఎర్రర్ సార్ అంటే ఎక్స్ అనే ఒక మెంబరు ఏ అనే క్లాస్ లో ఏ యాక్సెస్ మోడిఫైయర్ కి సంబంధించింది అంటే ప్రైవేట్ కాబట్టి ఆ ప్రైవేట్ లో తీసుకున్నటువంటి ఏదైతే మెంబర్ ఉందో ఆ మెంబరు ఎక్కడ దాకా వర్కౌట్ చేయగలరు అంటే విత్ ఇన్ ఏ క్లాస్ లో మాత్రమే వర్క్ అవుతుందంట. ఓకే. వేరే క్లాస్ కి కానీ వేరే మెథడ్ కి అంటే మెయిన్ మెథడ్ లో కానీ అలౌ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయదు. అర్థమవుతుందా? సో ఎక్స్ ఈజ్ ఏ ప్రైవేట్ మెంబర్ కాబట్టి ప్రైవేట్ మెంబర్స్ ని ఎప్పుడు కూడా అవుట్ సైడ్ ఆఫ్ ఏ క్లాస్ కి ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయదు. అర్థమైందమ్మా పాయింట్? ఇక్కడ ఏమన్నా డౌట్ ఉందా? ఈ లైన్ లో కాదు ఎర్రర్, సిఅవుట్ లో కాదు, ఇక్కడే వచ్చేస్తుంది. ఓబిజెడ్ డాట్ ఎక్స్ అనేది ఎప్పుడు మీరు అయితే కాల్ చేస్తారో వెంటనే కంపైల్ టైమ్ ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే. సో ఏమన్నా డౌట్ ఉందా ఇక్కడ? బట్ వాయిస్ వినబడుతుందమ్మా? మెంబర్స్ ఎప్పుడు కూడా ప్రైవేట్ లో ఇండికేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. బట్ మెథడ్స్ ని ఎప్పుడు కూడా మీరు యాక్సెసింగ్ చేయాలి అంటే ఎప్పుడు కూడా సో చాలా ఎగ్జాంపుల్స్ అంటే C++ లో మీరు ఏ ఫంక్షనాలిటీ తీసుకున్నా ఆ మెంబర్ ఫంక్షన్స్ అన్ని కూడా ఎక్కడ తీసుకుంటారు సార్ అంటే పబ్లిక్ లో డిఫైన్ చేసి తీసుకుంటాం. అంటే ఈ విధంగా రాసుకోవచ్చు. సంథింగ్ లైక్ నేను ఇక్కడ ఏం రాస్తానంటే ఒక మెంబర్ ఫంక్షన్ రాస్తాను. అది కూడా నేను ఇక్కడ యాక్సెస్ మోడిఫైయర్ యూజ్ చేసి రాసుకోవచ్చు. ఇలా మీరు ఎన్ని కావాలంటే అని అలౌ చేసుకోవచ్చు మా, నో ప్రాబ్లం. ఓకే. సో పబ్లిక్ కోలన్ సో ఇక్కడ మనకి వాయిడ్ సో ఇక్కడ డిస్ప్లే అనే ఒక మెంబర్ ఫంక్షన్ ని తీసుకుంటున్నాను. ఓకే. ఈ మెంబర్ ఫంక్షన్ డెఫినేషన్ నేను ఆ క్లాస్ లోపలే డిఫైన్ చేసి రాస్తున్నాను. ఓకే. సో ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే డిస్ప్లే అనే ఫంక్షన్ లో లైక్ ఎక్స్ ఈక్వల్ టు 20 అని రాస్తున్నాడు. ఓకే. సిఅవుట్ అనే దాన్ని యూజ్ చేసి ఎక్స్ ని నేను ప్రింట్ చేయమని చెప్తున్నాడు. అర్థమైందా? ఈ ఎక్స్ అనే ఉంది కదా, ప్రైవేట్ మెంబర్ ఉంది కదా, ఆ ఎక్స్ అనే ప్రైవేట్ మెంబర్ ని డిస్ప్లే అనే ఒక మెథడ్ ఐ మీన్ మెంబర్ ఫంక్షన్ లోపల వాల్యూ చేసి ఎక్స్ ఈక్వల్ 20 అండ్ నౌ సిఅవుట్ లో ప్రింట్ చేయమని చెప్పాడు. జస్ట్ ఎక్స్ అని రాయగానే సో ఇప్పుడు నాకేంటంటే ఏ అనే క్లాస్ లో ఎన్ని మెంబర్స్ ఉన్నాయి సార్ అంటే ఒకే ఒక మెంబర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటిజర్ లో ప్రైవేట్ కి సంబంధించినటువంటి మెంబర్. ఓకే. అండ్ ఈ ఏ అనే క్లాస్ లో ఎన్ని మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి సార్ అంటే ఒకే ఒక మెంబర్ ఫంక్షన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిస్ప్లే. ఓకే. అది ఏ విధంగా రాశాను ఆ డిస్ప్లేని? పబ్లిక్ గా రాశాను. అంటే డిస్ప్లే మెంబర్ ఫంక్షన్ ని మీరు అవుట్ సైడ్ ఆఫ్ ఏ క్లాస్ కూడా మీరు యాక్సెసింగ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం ఇక్కడ. ఓకే. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ ఓబీజే క్రియేట్ చేశాను కదా. సో నెక్స్ట్ లైన్ కి వచ్చేటప్పటికి ఓబీజే డాట్ డిస్ప్లే అని కాల్ చేస్తాను. ఓకే. సో ఓబీజే డాట్ డిస్ప్లే అని ఎప్పుడైతే నేను ఇక్కడ కాల్ చేస్తానో డిస్ప్లే మెథడ్ మెంబర్ ఫంక్షన్ అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో డిస్ప్లే అనే ఒక మెంబర్ ఫంక్షన్
కాల్ చేస్తున్నామని మీనింగ్. డిస్ప్లే అనగానే వెంటనే డిస్ప్లే ఇక్కడ ఓబీ మెంబర్ ఫంక్షన్ మొత్తం వర్క్ అవుతుంది. ఎందుకు వర్క్ అవుతుంది సార్ అంటే ఈ డిస్ప్లే అనే మెంబర్ ఫంక్షన్ యాక్సెస్ మాడిఫైయర్ కి సంబంధించింది సార్ కాబట్టి అంటే పబ్లిక్ కి సంబంధించింది కంపల్సరీ ఇక్కడ డిస్ప్లే మెంబర్ ఫంక్షన్. సో ఓబీజెడ్ డాట్ డిస్ప్లే అని ఎప్పుడైతే కాల్ చేసినటువంటి 2 లైన్స్ ఉంది x ఈక్వల్ టు 20 అండ్ చేస్తారు కాబట్టి డైరెక్ట్ గా x వాల్యూ అక్కడ ప్రింట్ అయిపోతుంది. ప్రైవేట్ సంబంధించినటువంటి కన్సోల్ విండోలో ప్రైవేట్ ఒక మెంబర్ ని మీరు యాక్సెసింగ్ చేయాలంటే ఒకే ఒక పాసిబిలిటీ వే ఇస్ నథింగ్ బట్ పబ్లిక్ డేటా మెంబర్ ఫంక్షన్ తరపు నుంచి మీరు యాక్సెసింగ్ చేసుకోవాలి. ప్రైవేట్ కి సంబంధించింది బయట మీరు యాక్సెసింగ్ చేయాలంటే. ఓకే, సో ఇందులో ఏమైనా డౌట్ ఉందమ్మా ఎవరికైనా ఈ ప్రోగ్రామ్ లో? సో ప్రైవేట్ కి సంబంధించిన డేటాని డైరెక్ట్ గా మనం యాక్సెసింగ్ చేయలేం. డేటా అంటే మెంబర్స్. ఓకే, సో డైరెక్ట్ గా మెయిన్ లో కానీ లేకపోతే అవుట్ సైడ్ ఆఫ్ ఏ క్లాస్ లో కానీ అలో చేయడానికి లేదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ కి సంబంధించిన డేటాని మీరు ఎప్పుడైనా యాక్సెసింగ్ చేయాలంటే ఓన్లీ పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ లో మాత్రమే పాసిబిలిటీ. ఇట్ ఈస్ అప్లికబుల్ ఇన్ C++ అండ్ జావా ఆల్సో. ఓకే, సో ఇక్కడ దాకా నో ప్రాబ్లం గా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఇంకొక ఇంపార్టెంట్ మీనింగ్ చెప్పాలి. ఇప్పుడు చెప్పగలరా ఆన్సర్ ఏమొస్తుందో? ప్రోగ్రామ్ మొత్తానికి ఆన్సర్ ఏమొస్తుంది? సో ఈ ప్రోగ్రామ్ మొత్తానికి ఆన్సర్ ఏమొస్తుంది సార్ అంటే డెఫినెట్ గా కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. ఓకే, ఎందుకు కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది సార్ అంటే ఇక్కడ చూడండి ఎక్స్ అనే మెంబరు ఏ మోడిఫైయర్ తీసుకున్నాడు? ప్రైవేట్. అండ్ ఈ డిస్ప్లే అనే మెంబర్ ఫంక్షన్ ఉంది చూసారా, అది ఎటువంటి మోడిఫైయర్ కి మనం ఇవ్వకపోతే సో డైరెక్ట్లీ గోస్ టు ప్రైవేట్. అంటే ప్రైవేట్ కిందే ఇవన్నీ కూడా ఉన్నట్టు. ఎక్స్ అనే మెంబర్ కానీ అండ్ డిస్ప్లే మెంబర్ ఫంక్షన్ కానీ ఆ రెండు కూడా ఎక్కడ ఉన్నాయి సార్ అంటే ఏ యాక్సెస్ మోడిఫైయర్ కింద సపోర్ట్ చేస్తాయంటే ప్రైవేట్ అని అంటాం. అర్థమైందమ్మా? సో కాబట్టి ఇది కూడా కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే డిస్ప్లే అనే మెంబర్ ఫంక్షన్ కూడా ప్రైవేట్ కి సంబంధించిందే కదా. సో యు కాంట్ యాక్సెస్ దట్ ఆబ్జెక్ట్. ఓకే, ఓబీజెడ్ డాట్ డిస్ప్లే అని కాల్ చేస్తే ఇక్కడ మీకు కంపైల్ టైమ్ ఎర్రర్ డెఫినెట్ గా వస్తుంది. ఎందుకు అంటే అది ప్రైవేట్ కి సంబంధించింది కాబట్టి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి చెప్పగలరా? ఈ పాయింట్ కి ఆన్సర్ చెప్పండి. సో అందరు 20 చెప్పేస్తున్నారు, ఎవరు కూడా కంపైల్ టైమ్ ఎర్రర్ ఏం చెప్పట్లేదు. ప్రీవియస్ క్లాస్ అందరూ అటెండ్ అయినారు కదమ్మా. ఆ క్లాస్ లో నేను ఆల్రెడీ చెప్పాను మీకు యాక్సెస్ మోడిఫైయర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. యాక్సెస్ మోడిఫైయర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? సో 3 టైప్స్ ఉంటాయి. పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. ఇవి 3 తెలుసు మీకు, అంతేనా? సో క్లాస్ లోపల యాక్సెస్ మోడిఫైయర్ పబ్లిక్ రాస్తే మీరు తీసుకున్నటువంటి ఇక్కడ చూడండి యాక్సెస్ మోడిఫైయర్స్ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అని అంటాం కదా. ఈ 3 యాక్సెస్ మోడిఫైయర్ లో ఏది ఇవ్వకపోయినా బై డిఫాల్ట్ ప్రైవేట్ ఇన్ C++. అర్థమవుతుందా నేను చెప్పింది? యాక్సెస్ మోడిఫైయర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయంటే 3 ఉంటాయి, బట్ జావాలో 4 ఉంటాయి. ఓకే, జావా సంగతి నేను ఇప్పుడు చెప్పట్లేదు. ఓకే, C++ లో యాక్సెస్ మోడిఫైయర్స్ 3 ఉంటాయి, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ లో మీరు ఎక్కడైనా మెంబర్స్ కానీ మెంబర్ ఫంక్షన్స్ కానీ మీరు అప్లై చేసి క్లాస్ లోపల రాస్తే అక్కడ మీరు పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ ప్రొటెక్టెడ్ కానీ ఈ 3 యాక్సెస్ మోడిఫైయర్స్ ఇన్సర్ట్ చేయకపోతే ఇట్ ఈస్ డిఫాల్ట్ ప్రైవేట్. ఓకే,
బై డిఫాల్ట్ ఇట్ ఈస్ ప్రైవేట్, అంటే ప్రైవేట్ కి సంబంధించింది అనమాట అది. ఓకే, సో కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని ఇలా రన్ చేస్తే కంపైల్ టైమ్ ఎర్రర్ డెఫినెట్ గా వస్తుంది. అర్థమైందమ్మా? గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్స్ అన్ని కూడా. ఓకే, సో అండ్ జావాలో ఇంకొక ఇంపార్టెంట్, సో జావా గురించి కూడా మీకు ఇక్కడ చెప్పాలి. సో మీకు డిఫరెన్స్ మీకు ఇక్కడే అర్థమైపోతుంది. పబ్లిక్, ప్రైవేటు, ప్రొటెక్టెడ్ ఈ మూడు కూడా జావాలో కూడా వస్తాయి. బట్ అడిషనల్లీ డిఫాల్ట్ అని ఒకటి వస్తుంది. అంటే డిఫాల్ట్ అంటే ఏం రాయం, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అని ఏం రాయం, కానీ డిఫాల్ట్ అని ఒక సపరేట్ యాక్సెస్ మోడిఫైయర్ ఉంది. సో డిఫాల్ట్ అని రాయం కూడా. ఓకే, అంటే డిఫాల్ట్ రాయకపోతే పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ రాయకపోతే ఇంకా ఎలా సార్ అంటే అది బై డిఫాల్ట్ యాక్సెస్ మోడిఫైయర్ కింద సపోర్ట్ చేయబడుతుంది. డిఫాల్ట్ అనేది ఒకటి జావాలో ఉందంట, అంటే డిఫాల్ట్ అని రాయం. సో బై డిఫాల్ట్ యాక్సెస్ మోడిఫైయర్ ఒకటి ఉంది, సేమ్ సిమిలర్ దట్ పబ్లిక్ లాగా. కాకపోతే పబ్లిక్ కి డిఫాల్ట్ కి సమ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఎప్పుడంటే జావా చెప్పేటప్పుడు మీకు అక్కడ నేను చెప్తాను. ఓకే, ప్రజెంట్ మనకి C++ అవసరం అవుతుంది కాబట్టి దీని గురించి నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. ఓకే, సో C++ లో యాక్సెస్ మోడిఫైయర్స్ 3 ఉంటాయి. మీరు తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ లో ఎటువంటి యాక్సెస్ మోడిఫైయర్ యూజ్ చేయకపోతే ఆ మెంబర్స్, ఆ మెంబర్ ఫంక్షన్స్ అన్ని కూడా ఎవరికి అప్లికబుల్ అవుతాయి సార్ అంటే ప్రైవేట్ కి అప్లికబుల్ అవుతాయి. ఓకే, సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కాబట్టి దీనికి ఈ ప్రోగ్రామ్ రన్ చేసినా కానీ కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ దాకా మనకి పబ్లిక్, ప్రైవేటు వాటికి సంబంధించింది. ఓకే, ప్రొటెక్టెడ్ అని ఇంకొకటి ఉంది. ఆ ప్రొటెక్టెడ్ ఎప్పుడు వాడతాం సార్ అంటే ఆ ప్రొటెక్టెడ్ యూజ్ చేయాలంటే కంపల్సరీగా మీకు ఇన్హెరిటెన్సీ అనే ఒక టాపిక్ చెప్పాలి. ఓకే, ఆ ఇన్హెరిటెన్సీ అనే టాపిక్ అంటే మీనింగ్ ఏంటి? సో వాట్ ఈస్ మీన్ బై ఇన్హెరిటెన్స్ చెప్పగలరా? జనరల్ గా మీకు తెలిసింది, నేను సబ్జెక్ట్ లో అడగట్లేదు, జనరల్ గా అడుగుతున్నాను. వాట్ ఈస్ మీన్ బై ఇన్హెరిటెన్స్? టైప్స్ అడగట్లేదమ్మా. ఇన్హెరిటెన్సీలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బట్ నేను ఏం అడుగుతున్నా అంటే జస్ట్ వాట్ ఈస్ మీన్ బై ఇన్హెరిటెన్స్. Very good. So to acquiring the properties of, okay, to acquiring the properties of one class to another class. Okay, so to acquiring the properties from one class to another class is nothing but ఏమని కాల్ చేస్తాం సార్ అంటే ఇన్హెరిటెన్స్ అని అంటాం. ఓకే, అంటే ఇక్కడ కంపల్సరీగా మనకి ఇక్కడ ఇండికేట్ చేయాల్సింది గుర్తుపెట్టుకోండి. సో 2 ఆర్ మోర్ దాన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ మనం అప్లై చేయాలి ఇక్కడ ఇన్హెరిటెన్సీలో. ఓకే, సో ఇన్హెరిటెన్సీ అని ఎప్పుడైనా అంటాం అనుకోండి సబ్జెక్ట్ లో C++ ఆర్ జావా, ఓకే, ఎక్కడైనా కానీ, సో 2 ఆర్ మోర్ దాన్ క్లాసెస్ కి కంపల్సరీగా రిలేషన్ అప్లై చేస్తాం. ఓకే, అంటే ఒక క్లాస్ లో ఉన్నటువంటి ఫీచర్స్ ని అనదర్ క్లాస్ కి మనం ఇంప్లిమెంటేషన్ చేసి డిఫైన్ చేస్తారంట. ఓకే, అటువంటి దాన్ని ఇక్కడ ఏమని కాల్ చేస్తారు సార్ అంటే ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే, అంటే టు అక్వైరింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్. సార్ ఇక్కడ వన్ క్లాస్ ఏంటి అండ్ అనదర్ క్లాస్ ఏంటి అంటే ఆ వన్ క్లాస్ ఇస్ నేమ్ ఈస్ నథింగ్ బట్ పేరెంట్ క్లాస్. ఓకే, అండ్ అనదర్ క్లాస్ ఇస్ నథింగ్ బట్ చైల్డ్ క్లాస్. ఇలా చాలా నేమ్స్ ఉన్నాయమ్మా, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో చాలా నేమ్స్ ఉంటాయి, పేరెంట్ క్లాస్ టు చైల్డ్ క్లాస్, ఆర్ పేరెంట్ క్లాస్ టు చైల్డ్ క్లాస్, ఆర్ సూపర్ క్లాస్ టు సబ్ క్లాస్. ఓకే, పేరెంట్ ఆర్ సూపర్. ఓకే, అలాగే చైల్డ్, సబ్ క్లాస్, బోత్ ఆర్ నేమ్స్ ఆర్ సేమ్. ఓకే, సో పేరెంట్ టు చైల్డ్, సూపర్ టు సబ్, ఇలా క్లాసెస్ ఇండికేట్ చేస్తాం. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, C++ లో చాలా టెక్స్ట్ బుక్స్ లో కానీ చాలా మెటీరియల్స్ లో కానీ మనకి ఒక 2 క్లాస్ నేమ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్, వన్ ఈస్ అదే ఇందాక పేరెంట్ క్లాస్ అన్నాం కదా, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ బేస్ క్లాస్ అని అంటాం. ఓకే, అండ్ ఇంకొకటి డిరైవ్డ్ క్లాస్ అని అంటాం. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ చైల్డ్ క్లాస్.
ఓకే, అంటే బేస్ క్లాస్ నుంచి ప్రాపర్టీస్ అన్ని కూడా అక్వైర్ చేసుకొని ఎవరికి అందిస్తుంది అంటే చైల్డ్ క్లాస్ అక్వైర్మెంట్ చేస్తుందంట. ఓకే, సో కాబట్టి బేస్ క్లాస్ అన్నా సూపర్ క్లాస్ అన్నా పేరెంట్ క్లాస్ అన్నా ఒకటే నేమ్స్. ఈవెన్ జావాలో కూడా గుర్తుపెట్టుకోండి ఇవి. ఓకే, అండ్ ఇంకొకటి సబ్ క్లాస్ అన్నా చైల్డ్ క్లాస్ అన్నా అలాగే డిరైవ్డ్ క్లాస్ అన్నా ఒకటే నేమ్స్ పెట్టి కాల్ చేస్తాం. ఇవన్నీ కూడా నేమ్స్ సిమిలర్ అమ్మా. ఓకే, సో ఇలా మనం ఒక క్లాస్ నుంచి ఇంకొక అనదర్ క్లాస్ కి ప్రాపర్టీస్ అంట. ప్రాపర్టీస్ అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ అంటే మెంబర్స్ కావచ్చు, మెంబర్ ఫంక్షన్స్ కావచ్చు. ఓకే, క్లాస్ లోపల ఏముంటాయి మీకు ఇది వరకు తెలుసు కదా, క్లాస్ లోపల ఏముంటాయి అంటే మెంబర్స్ ఉంటాయి, మెంబర్ ఫంక్షన్స్ ఉంటాయి. అర్థమైతుందా? సో నాకు క్వశ్చన్స్ రెండు రకాలు ఉంటాయి ఇక్కడ. క్లాస్ లోపల ఏముంటాయి అంటే మెంబర్స్ ఉంటాయి, మెంబర్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, అండ్ క్లాసులకి ఏముంటాయి క్రియేట్ చేయగలం? ఎనీవన్? క్లాసులకి ఏముంటాయి? వెరీ గుడ్, ఓన్లీ వన్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయగలం. అర్థమైతుందా? క్లాస్ లోపల ఏముంటాయి? మెంబర్స్, మెంబర్ ఫంక్షన్స్ ఉంటాయి. క్లాసెస్ కి ఏముంటాయి సార్ అంటే ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, ఆబ్జెక్ట్స్ ఓన్లీ అప్లికబుల్ క్లాసెస్. ఓకే, సో నా ఈ విధంగా మనం తీసుకుంటాం. సో ఇప్పుడు ఇన్హెరిటెన్సీకి డెఫినేషన్ చెప్పాను అండ్ ఇన్హెరిటెన్సీలో మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఎలా చేస్తారు. సో దానికి సంబంధించినటువంటి సింటాక్స్ ఏమైనా ఉందా సార్? అట్లీస్ట్ మీరు సింటాక్స్ చెప్పి దానికి ఎగ్జాంపుల్ చెప్తే ఇంకా కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూడండి సింటాక్స్ ఫర్ దట్ ఇన్హెరిటెన్స్. ఓకే, సో class base class members member functions. ఓకే, ఇక్కడ యాక్సెస్ మోడిఫైయర్ ఉంటదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఓకే, యాక్సెస్ మోడిఫైయర్. నౌ క్లాస్ derived class colon public base class. ఓకే, ఇది సింటాక్స్ ఫర్ ఇన్హెరిటెన్స్. సో ఇక్కడ మెయిన్ గా గుర్తుపెట్టుకోండి ఇన్హెరిటెన్సీలో సింటాక్స్ ఎలా డిఫైన్ చేస్తాం సార్ అంటే క్లాస్ ఇదంతా ఒక క్లాస్, సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంకొక క్లాస్. ఓకే, సో బేస్ క్లాస్ పైన ఉన్న క్లాస్ మొత్తాన్ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే బేస్ క్లాస్. ఓకే, సో దీని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇదంతా కూడా బేస్ క్లాస్. ఓకేమా? సో ఈ బేస్ క్లాస్ లో ఉన్నటువంటి మెంబర్స్, మెంబర్ ఫంక్షన్స్ అన్ని కూడా ఓకే మీరు డిరైవ్డ్ క్లాస్ కి యాక్సెసింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఎలా యాక్సెసింగ్ చేస్తాం సార్ అంటే ఇదిగోండి రిలేషన్ పెట్టుకోవాలి. అంటే బేస్ క్లాస్ కి అండ్ డిరైవ్డ్ క్లాస్ కి కంపల్సరిగా రిలేషన్ ఇలా అపియర్ చేస్తాం. ఓకే, ఎలా రాస్తాం సార్ అంటే ఇక్కడ సో ఇక్కడ మీకు నార్మల్ గా క్లాస్ సింటాక్స్ ఇక్కడ నేను రాసింది క్లాసు బేస్ క్లాసు. ఓకే, అదంతా క్లాస్ అయిపోయినాక ఫస్ట్ వచ్చిన క్లాస్ ని బేస్ క్లాస్ అంటాం. అండ్ క్లాస్ డిరైవ్డ్ క్లాస్ కోలన్ ఓకే క్లాస్ డిరైవ్డ్ క్లాస్ కోలన్ పబ్లిక్ బేస్ క్లాస్ అని రాయాలి. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్లాస్ డిరైవ్డ్ క్లాస్ నేమ్ రాస్తాం అండ్ బేస్ క్లాస్ కి డిరైవ్డ్ క్లాస్ కి రిలేషన్ పెట్టాలంటే కోలన్ సింబల్ ఇండికేట్ చేస్తారండి ఇక్కడ. ఓకే, ఈ కోలన్ సింబల్ ఇండికేట్ చేసి అండ్ ఇక్కడ యాక్సెస్ మోడిఫైయర్ ఇక్కడ రాసి యాక్సెస్ మోడిఫైయర్ ఏం రాయాలి సార్? 3 ఉంటాయి కదా, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ 3 ఉంటాయి కదా. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఇన్హెరిటెన్సీ ఎప్పుడైనా మీరు చేసేటప్పుడు ఓకే కంపల్సరిగా యాక్సెస్ మోడిఫైయర్ పబ్లిక్ కే ఇన్సర్ట్ చేయాలి. ఓకే, ఎప్పుడు కూడా ఒక క్లాస్ ని మీరు పబ్లిక్ గా నేను యాక్సెసింగ్ చేస్తున్నాను అని చెప్పాలంటే ప్రోగ్రామ్ లో. ఓకే, సో ప్రైవేట్ అని రాశారనుకోండి యాక్సెసింగ్ చేయలేం, ప్రొటెక్టెడ్ అని రాశారనుకోండి యాక్సెసింగ్ చేయలేం. ఓకే, సో
ఇక్కడ యాక్సెస్ మాడిఫైయర్ కంపల్సరీగా ఏం రాయాలి అంటే పబ్లిక్ అని డినోట్ చేయాలి. ఓకే, సో క్లాస్ కి రిలేషన్ ఏర్పాటు చేశారు ఇప్పుడు. సో పబ్లిక్ అనే యాక్సెస్ మాడిఫైయర్ రాసి పైన బేస్ క్లాస్ నేమ్ ఏదైతే రాస్తారో ఆ నేమే ఇక్కడ డిఫైన్ చేయాలి. అర్థమైందమ్మా? అండ్ డిరైవ్డ్ క్లాస్ కి సంబంధించిన మెంబర్ ఫంక్షన్స్ ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఓకే, కానీ జావాలో అయితే ఇంకో విధంగా ఉంటది. ఎలా సార్ అంటే, సో బేస్ క్లాస్ పైన ఉంటది, డిరైవ్డ్ క్లాస్ కింద రాస్తాం. సో అప్పుడు ఏం చేస్తాం సార్ అంటే, క్లాసు డిరైవ్డ్ క్లాసు ఆ కోలన్ ఉంది చూసారా, ఆ కోలన్ కి ప్లేస్ లో మనం ఏం రాస్తాం సార్ అంటే ఒక కీవర్డ్ రాస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్టెన్స్ అని అంటాం. ఓకే, సో జావాలో చెప్తానమ్మా, ఇది C++ కదా. సో జావాలో ఏం రాస్తాం సార్ అంటే ఇదిగోండి ఇలా రాయాలి, ఎక్స్టెన్స్ బేస్ క్లాస్. ఓకే, డిరైవ్డ్ క్లాస్ ఎక్స్టెన్స్ బేస్ క్లాస్. ఎక్స్టెన్స్ అనే ఒక కీవర్డ్ జావాలో అటాచ్మెంట్ చేస్తాం. సో ఆ ఎక్స్టెన్స్ కి బదులు మనం ఇక్కడ ఎవరిని రాస్తాం సార్ అంటే కోలన్ సింబల్ డినోట్ చేస్తారంట. ఓకే, సో కోలన్ యాక్సెస్ మాడిఫైయర్ ఎక్స్ట్రాగా రాస్తాం ఇక్కడ. ఈ రెండు కంపల్సరీగా మనం C++ లో ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఓకే, సో ఇది ఇన్హెరిటెన్సీకి సంబంధించినటువంటి సింటాక్స్. ఓకే, అండ్ యాక్సెస్ మాడిఫైయర్ ఇక్కడ క్లాస్ ముందు మనం ఇక్కడ కంపల్సరీగా యాక్సెస్ మాడిఫైయర్ జావాలో అయితే పబ్లిక్ అని పెడుతూ ఉంటారమ్మా. పబ్లిక్ క్లాస్ నేమ్ అని రాస్తూ ఉంటారు. అది మెయిన్ మెథడ్ కి జావాలో అప్లై చేస్తూ ఉంటాం. ఓకే, బట్ ఇక్కడ మ్యాండేటరీ ఏం అవసరం లేదు. సో క్లాస్ ముందు మనం యాక్సెస్ మాడిఫైయర్ ఇన్సర్ట్ చేయని అవసరం లేదు C++ లో. సో డైరెక్ట్ గా మనం కోడ్ ఇలా రన్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ దాకా ఏమన్నా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇది ఇన్హెరిటెన్సీకి సంబంధించినటువంటి డెఫినేషన్, దానికి సంబంధించినటువంటి సింటాక్స్. ఓకే, సో లెట్ మీ నో, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఇంకా కొంచెం క్లారిటీ రావచ్చు. సో ఓకేనా ఇక్కడ దాకా? ఓకే, సో వెయిట్ ఫర్ 1 minute మా. సో పేరెంట్ క్లాస్ కి సబ్ క్లాస్ కి సేమ్ యాక్సెస్ మాడిఫైయర్స్ ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి మీ ఇష్టం. అంటే మీరు యాక్సెసింగ్ చేయడాన్ని బట్టి మనం ఇక్కడ యాక్సెస్ మాడిఫైయర్స్ యూజ్ చేస్తాం మనం ఇక్కడ. ఓకే, అండ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇక్కడ. Now start. So class person. Okay, the first base class name is person. సో ఈ పర్సన్ అనే దాంట్లో ప్రొటెక్టెడ్, ఓకేమా, ప్రొటెక్టెడ్ కోలన్ ఎంటర్, క్యార్ నేమ్ ఆఫ్ 20 సెమికోలన్. ఓకే, ఇంట్ ఏజ్ సెమికోలన్. Okay, and now class employee public colon double salary.
void set data, void get data. ఇప్పుడు చెప్పండి. నా ఇప్పుడు నాకు ఈ ప్రోగ్రామ్ మొత్తం మీద ఎన్ని క్లాసెస్ ఉన్నాయి సార్ అంటే 2 క్లాసెస్ ఉన్నాయి. ఓకే, ఈ క్లాస్ కి రిలేషన్ వచ్చేసి కోలన్ సారీ పబ్లిక్, ఇందాక రాయడం మర్చిపోయాను. సో పబ్లిక్ అండ్ పేరెంట్ క్లాస్ నేమ్ వచ్చేసి పర్సన్. ఓకే, సో ఇప్పుడు ఆ పేరెంట్ క్లాస్ కి ఎంప్లాయీ క్లాస్ కి ఇద్దరికి రిలేషన్ ఉంది. సో పేరెంట్ ఈస్ నథింగ్ బట్ పర్సన్, సో చైల్డ్ ఈస్ నథింగ్ బట్ ఎంప్లాయీ. ఇలా క్రియేట్ చేశానమ్మా. ఓకే, నా ఇప్పుడు పర్సన్ అనే క్లాస్ లో ఎన్ని మెంబర్స్ ఉన్నాయి చెప్పగలరా? పర్సన్ అనే క్లాస్ లో ఎన్ని మెంబర్స్ ఉన్నాయి? వెరీ గుడ్, 2 మెంబర్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఎంప్లాయీ అనే క్లాస్ లో ఎన్ని మెంబర్స్ ఉన్నాయి? ఎంప్లాయీ అమ్మా, నేను చెప్పేది మెంబర్స్. ఎంప్లాయీ అనే క్లాస్ లో ఎన్ని మెంబర్స్ ఉన్నాయి? ఓన్లీ 1 మెంబర్. సో ఎంప్లాయీ క్లాస్ లో ఉన్నటువంటి మెంబర్ వచ్చేసి సాలరీ. ఓకే, అండ్ ఎన్ని మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి? ఎంప్లాయీ క్లాస్ లో ఎన్ని మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి సార్ అంటే 2 ఉన్నాయి, సెట్ డేటా, గెట్ డేటా. ఓకే, సో మీకు వివరంగా చెప్తాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ ప్రొటెక్టెడ్ గా నేను యాక్సెస్ మోడిఫైయర్ ఇక్కడ ప్రొటెక్టెడ్ తీసుకున్నాను. ప్రొటెక్టెడ్ అంటే మీనింగ్ ఏంటంటే పేరెంట్ క్లాస్ లో ఉన్న ఫీచర్స్ అన్ని చైల్డ్ క్లాస్ కి అక్వైర్ చేసుకోవచ్చు. అంటే నేము ఏజీ ఉన్నాయి చూసారా, ఇవి రెండు యాక్చువల్లీ పర్సన్ క్లాస్ వి. ఓకే, కానీ నేను ఇప్పుడు ఎంప్లాయీ క్లాస్ కి సంబంధించినటువంటి మెంబర్స్ లాగా నేను ఇండికేట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు సార్ అంటే ఇక్కడ రిలేషన్ ఉంది కాబట్టి, పర్సన్ కి ఎంప్లాయీకి సంబంధించిన రిలేషన్ ఇన్హెరిటెన్సీ ఉంది కాబట్టి. ఓకే, అంటే ప్రొటెక్టెడ్ గా మీరు ఏవైతే తీసుకుంటారో మెంబర్స్, అవి డైరెక్ట్ గా మీరు చైల్డ్ క్లాస్ లోకి కూడా అలౌ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సెట్ డేటా అనే ఒక మెంబర్ ఫంక్షన్, గెట్ డేటా అనే ఒక మెంబర్ ఫంక్షన్ రెండు ఉన్నాయి కదా. సో సెట్ డేటా ఫర్ ఇన్పుట్ ఇవ్వడానికి, గెట్ డేటా ఫర్ అవుట్పుట్ ని ప్రింట్ చేయడానికి. ఓకే, సో సెట్ డేటా అనే దానికి నేను ఇక్కడ ఇన్పుట్ ని డిఫైన్ చేసి తీసుకుంటాను. ఎలా రాస్తాం సార్ అంటే మీకు ఇది వరకు క్లాస్ కి బయట డెఫినేషన్ రాయాలంటే మీకు ఒక రూల్ చెప్పాను. ఎలా రాస్తాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ టైప్ రాయాలి వాయిడ్. ఓకే, అలాగే క్లాస్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ అని రాస్తాం, ఎంప్లాయీ క్లాసే కదా. సో స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ ఇండికేట్ చేస్తాం. ఓకే, అండ్ ఇప్పుడు ఫంక్షన్ నేమ్ అండ్ మెంబర్ ఫంక్షన్ నేమ్ ఈస్ నథింగ్ బట్ సెట్ డేటా, ఇలా అప్లై చేస్తాం. ఓకే, ఇది ఓన్లీ డిక్లరేషన్స్ మా, మెంబర్ ఫంక్షన్ డిక్లరేషన్స్ ఇవి. సో డెఫినేషన్ ఇక్కడ బయట రాస్తున్నాను, క్లాస్ బయట. ఓకే, సో క్లాస్ బయట రాయాలంటే మీకు ఇది వరకు చెప్పాను కదా, రిటర్న్ టైప్, క్లాస్ నేమ్, స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్, సెట్ డేటా, ఇలా రాసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తానంటే సిఇన్ లో అని రాస్తాను. ఏంటది? నేమ్. ఓకే, సో నేమ్ ని యాక్సెప్ట్ చేస్తాను, అలాగే ఇంకా ఏజ్ యాక్సెప్ట్ చేస్తాను, అలాగే సాలరీ కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, సో మొత్తం 3, ఈ 3 కలిపి సింగిల్ స్టేట్మెంట్ లో నేను ఇలా కాల్ చేశాను. ఓకే, సో అప్పుడు నేము, ఏజ్, సాలరీ మీరు రీడ్ చేస్తారు. సో రీడ్ చేయడం మీకు చెప్పాను కదా, సీన్ స్కాన్ఎఫ్ ఎలాగో సీన్ కూడా అలాగే. సార్ సాలరీ అయితే డైరెక్ట్ గా ఎంప్లాయీ క్లాస్ లో ఉంది కాబట్టి మీరు రాసుకున్నారు, ఓకే, కానీ నేము, ఏజ్ మీరు ఇక్కడ డైరెక్ట్ గా ఎలా రాస్తారు అంటే, సో కంపల్సరీగా ఎంప్లాయీకి పర్సన్ కి రిలేషన్ ఇన్హెరిటెన్సీ మనం యూజ్ చేస్తాం కాబట్టి యూ కెన్ యాక్సెస్ డైరెక్ట్లీ. ఓకే, అందుకని నేను ఇక్కడ ప్రొటెక్టెడ్ అని పెట్టాను. అర్థమైందమ్మా? సో ప్రొటెక్టెడ్ కి సంబంధించినటువంటివి ఏవైతే మీరు డిఫైన్ చేస్తారో అవన్నీ కూడా చైల్డ్ క్లాస్ కి అలౌ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ ఇంకొక మెథడ్ వచ్చేసి వాయిడ్ ఎంప్లాయీ స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్. ఓకే, గెట్ డేటా, ఇలా రాస్తాం. సో గెట్ డేటా. ఇప్పుడు ఆ 3 వాల్యూస్ ఉన్నాయి చూసారా, వాటిని నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను. సో ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే నేము, ఏజ్, ఓకే, అండ్
salary semicolon. ఓకే, సో ఇలా నేను 2 మెంబర్ ఫంక్షన్స్ డెఫినేషన్స్ ఇక్కడ బయట రాసేసాను, ఇక్కడ దాకా ఓకే. ఓకే, సో నెక్స్ట్ అసలైంది వాయిడ్ మెయిన్ ఫంక్షన్ రాయాలి. సో మెయిన్ ఫంక్షన్ లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎన్ని క్లాసెస్ ఉన్నాయి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో? ఇందాక చెప్పారు కదా, సో ఈ ప్రోగ్రామ్ మొత్తం మీద ఎన్ని క్లాసెస్ ఉన్నాయంటే 2 క్లాసెస్ ఉన్నాయి, ఒకటి పర్సన్, ఇంకొకటి ఎంప్లాయీ. ఓకే, సో ఈ 2 క్లాసెస్ ఉన్నాయి కదా, బట్ ఆబ్జెక్ట్ ఎవరికి క్రియేట్ చేయాలి? సో ఇప్పుడు నేను 2 మెథడ్లని కాల్ చేయాలి, అంటే మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా 2, సెట్ డేటా, గెట్ డేటా అనే 2 మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇన్పుట్ ఇచ్చేదంతా సెట్ డేటా మెంబర్ ఫంక్షన్, గెట్ డేటా అని ఇలా కాల్ చేస్తాం. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ కంపల్సరీగా క్రియేట్ చేసి ఆ రెండింటిని కాల్ చేయాలి, సెట్ డేటా, గెట్ డేటా మెంబర్ ఫంక్షన్స్ ని. ఓకే, సో ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఎవరికి ఇక్కడ క్రియేట్ చేస్తాం సార్? 2 క్లాసెస్ ఉన్నాయి, సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఆబ్జెక్ట్స్ ఎప్పుడు కూడా ఓన్లీ ఫర్ చైల్డ్ క్లాసెస్ కి మాత్రమే క్రియేట్ చేస్తాం. సో చైల్డ్ క్లాస్ ఉంటుంది కదా, ఓకే, డిరైవ్డ్ క్లాసెస్ ఉంటాయి కదా, ఆ డిరైవ్డ్ క్లాస్ కి మాత్రమే క్రియేట్ చేయాలి, నాట్ ఫర్ పేరెంట్ క్లాస్. పేరెంట్ క్లాస్ తో మనకేం పని? సో డైరెక్ట్ యూ కెన్ కాల్ దట్ ఎంప్లాయీ క్లాస్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇప్పుడు నేను ఎంప్లాయీ అనే క్లాస్ ఉంది చూసారా, ఆ ఎంప్లాయీ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ ఈ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ డాట్ ఫస్ట్ ఇన్పుట్ ఇచ్చే డేటా మెంబర్ ఫంక్షన్ రాయాలి. సో ఇన్పుట్ ఈ డాట్ సెట్ డేటా అని కాల్ చేయగానే సెట్ డేటాలోకి సంబంధించిన ఇన్పుట్ అంతా వర్క్ అవుతుంది. ఈ డాట్ గెట్ డేటా అని ఎప్పుడైతే ఇక్కడ కాల్ చేస్తారో వెంటనే గెట్ డేటాకి సంబంధించినటువంటి మెంబర్ ఫంక్షన్ మొత్తం వర్క్ అయిపోతుంది. ఓకే, నా ఇది మనకి కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇన్పుట్ నేమ్, ఏజ్, శాలరీ ఇస్తారు, అవే ఇన్పుట్ మనం ప్రింట్ చేస్తాం. సో జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. ఓకే, సో ఇందులో ఏమైనా ఎవరికైనా డౌట్స్ ఉందా ఈ ఎగ్జాంపుల్ లో? అర్థమైందేమా అందరికి? సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను ఇక్కడ దాకా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మీకు ఒక చిన్న కాన్సెప్ట్ ఒకటి చెప్తాను, చూడండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మా, అండ్ C++ అండ్ జావాలో కూడా. ఓకే, సో ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది ఒకటి చెప్తాను చూడండి ఇక్కడ.
అండ్ ఇంకొక ఇంపార్టెంట్ దీనికంటే ముందు ఇందాక ఇన్హెరిటెన్సీ అని చెప్పాను కదా అందరికి. సో ఇన్హెరిటెన్సీ ఈజ్ నథింగ్ బట్ టు అక్వైరింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్ అని చెప్పాను. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ as ఇన్హెరిటెన్స్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్, ఇన్హెరిటెన్సీలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, సో మొత్తం ఎన్ని టైప్స్ ఉంటాయంటే 5 టైప్స్ ఉంటాయి. ఓకే, వాటి నేమ్స్ ఒక్కటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సీస్ ఉంటాయి. ఆ 5 టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈవెన్ C++ అండ్ జావాలో కూడా వస్తాయి. సో కానీ జావాలో కొంచెం డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఆ జావా చెప్పేటప్పుడు మీకు అక్కడ డిస్కస్ చేసి చెప్తాను. ఓకే, సో డీటెయిల్ గా ప్రతి ఇన్హెరిటెన్సీకి నేను జావా చెప్పేటప్పుడు నేను చెప్తాను, నో ప్రాబ్లం. ఓకే, సో ఈ AMCAT ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనం ఎలాగో జావా కూడా చెప్పుకోవాలి. సో ఎందుకంటే ఇంటర్వ్యూ టైంలో మనకి కంపల్సరీగా జావాలో కూడా అడుగుతారు కాబట్టి అవి కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో బిఫోర్ ఆన్ దట్ మనకి ఇక్కడ AMCAT క్వశ్చన్స్ లైక్ C++ లో ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి అందుకోసం ఇక్కడ కంపల్సరీగా C++ లో ఎలా మీకు ఆప్షన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వరకు ఎంత ఇంపార్టెంట్ అక్కడ వరకు నేను చెప్తున్నాను. ఓకే, సో టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సీస్ నథింగ్ బట్ నేను ఎక్స్ప్లెనేషన్ అంతా జావాలో చెప్తాను. ఓకే, కాకపోతే అక్కడ ఎన్ని టైప్స్ ఉంటాయంటే మొత్తం 5 టైప్స్ ఉంటాయి. సో ఒకటి సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే, సింగిల్ ఇన్హెరిటెన్స్. అండ్ సెకండ్ వన్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. ఓకే, సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. అండ్ థర్డ్ వన్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే, సో 3 టైప్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అండ్ హైరార్కియల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. హైరార్కియల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ నథింగ్ బట్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. మొత్తం 5 టైప్స్ ఉంటాయమ్మా. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కియల్ ఇన్హెరిటెన్స్ అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. మొత్తం 5 టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్సీస్ ఉంటాయి. సో ఈవెన్ జావాలో కూడా అవే వస్తాయి, బట్ అక్కడ కొంచెం చేంజెస్ ఉంటాయి. అక్కడ జావా వచ్చినప్పుడు నేను వీటి గురించి మళ్ళీ డీటెయిల్ గా ప్రతి దానికి ఎగ్జాంపుల్ నేను అక్కడ చెప్తాను. ఓకే, సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్, సో ఇక్కడ దాకా అర్థమైందిగా. సో నెక్స్ట్, సో ఈ క్లాస్ మొత్తం మీద, సో క్లాస్ పేరు మీకు ఆటోమేటిక్ గా అక్కడ కనపడుతుంది, స్టూడెంట్ అనేది ఇక్కడ క్లాస్. ఓకే, ఎన్ని మెంబర్స్ ఉన్నాయి, ఎన్ని మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి చెప్పగలరా? స్టూడెంట్ అనే క్లాస్ లో ఎన్ని మెంబర్స్ ఉన్నాయి, ఎన్ని మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి? సరేలే పోనీ మీరు మెంబర్ ఫంక్షన్స్ మెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే 2 అని చెప్తున్నారు, సీరియల్ నెంబరు ఎస్ నేమ్. ఓకే, మెంబర్ ఫంక్షన్స్ ఎన్ని ఉన్నాయి? మెంబర్ ఫంక్షన్ ఒకటి ఉంది. సరే, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సరే, అక్కడ దాకా నాకు చాలా రిప్లై ఇచ్చింది. సో ఇంకొక క్వశ్చన్ అడుగుతాను చూడండి. క్లాస్ పేరు ఇక్కడ స్టూడెంట్. ఓకే, అండ్ దీన్ని మీరు ఇప్పుడు మెంబర్ ఫంక్షన్ అంటున్నారు, అర్థమైందా? క్లాస్ నేమ్ స్టూడెంట్, మెంబర్ ఫంక్షన్ నేమ్ స్టూడెంట్. ఓకే, సో it is called as not a member function, it is called as constructor అని అంటాం. అర్థమైతుందమ్మా? అర్థమైతుందా నేను చెప్పింది? సో ఇక్కడ క్లాస్ నేమ్ ఏంది, స్టూడెంట్ అని ఉంది. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ మీరు ఇలా బ్రేసెస్ పెట్టి ఇలా క్లోజ్ చేస్తే దాన్ని యాక్చువల్లీ మెంబర్ ఫంక్షన్ అంటాం కదా, కానీ ఇక్కడ దీన్ని మెంబర్ ఫంక్షన్ అని పిలవకూడదంట. ఎందుకని పిలవకూడదు సార్ అంటే, కన్స్ట్రక్టర్ అని ఒక టాపిక్ ఉంది మనకి C++ అండ్ జావాలో. ఓకే, సో కాబట్టి దీన్ని కన్స్ట్రక్టర్ అంటాడు. ఓకే సార్, ఎప్పుడు దీన్ని కన్స్ట్రక్టర్ అని అంటాం? ఓకే, కన్స్ట్రక్టర్ అని ఎప్పుడు అంటాం సార్ అంటే, సో క్లాస్ నేమ్ అండ్ మెంబర్ ఫంక్షన్ నేమ్ అంటే మీరు అనుకుంటున్నారు కదా, మెంబర్ ఫంక్షన్ నేమ్ బోత్ ఆర్ సేమ్ నేమ్ తో ఉంటాయి. ఓకే, సో చూడడానికి కన్స్ట్రక్టర్ ఎలా ఉంటదంటే, క్లాస్ పేరు ఏదైతే రాస్తారో ప్రోగ్రామ్ లో మెంబర్ ఫంక్షన్ పేరు కూడా సేమ్ అదే రాస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ కన్స్ట్రక్టర్ అని కాల్ చేస్తారమ్మా. ఓకే, సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనకి ఇంపార్టెంట్. ఓకే, మళ్ళీ ఓకే, సో క్లాస్ నేము మెంబర్ ఫంక్షన్ నేము రెండు సిమిలర్ గా ఉంటే దాన్ని మెంబర్ ఫంక్షన్ అని కాల్ చేయకూడదంట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ కన్స్ట్రక్టర్ అని కాల్ చేస్తారు. ఓకే,
కన్స్ట్రక్టర్ ఈజ్ సిమిలర్ టు మెంబర్ ఫంక్షన్. అర్థమవుతుందా? నార్మల్ గా మెంబర్ ఫంక్షన్ ఎలాగో కన్స్ట్రక్టర్ కూడా సేమ్, కాకపోతే ఒక డిఫరెన్స్ ఇక్కడ. సో క్లాస్ నేమ్ మెంబర్ ఫంక్షన్ నేమ్ రెండు సేమ్ గా ఉంటాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, సో ఇంకొక ఇంపార్టెంట్, నాకు ఒక క్వశ్చన్ డౌట్ ఇక్కడ. మెంబర్ ఫంక్షన్ ని మెయిన్ మెథడ్ లోకి అంటే మెయిన్ ఫంక్షన్ లోకి ఎలా కాల్ చేస్తారు మీరు? మెంబర్ ఫంక్షన్ ఉంటుంది కదా, ఇది వరకు చెప్పాను కదా C++ లో ఇప్పుడు దాకా. మెంబర్ ఫంక్షన్ ని మెయిన్ ఫంక్షన్ లోకి ఎలా యాక్సెసింగ్ చేస్తారు, ఎలా కాల్ చేస్తారు? బై యూజింగ్ ఆబ్జెక్ట్ నేమ్. వెరీ గుడ్. ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెంబర్ ఫంక్షన్ అని రాస్తారు, అంతేనా? అంటే ఇలాగా వాయిడ్ మెయిన్ అని రాసి, సో స్టూడెంట్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ పేరు వచ్చేసి స్టూడెంట్, ఎస్ అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తే ఎస్ డాట్ ఆ మెంబర్ ఫంక్షన్ నేమ్ కాల్ చేయాలి. అంటే స్టూడెంట్ ఆఫ్, అంటే ఇక్కడ రాసినటువంటి మెంబర్ ఫంక్షన్ నేమ్ ఏంటి? స్టూడెంటే కదా. సో కాబట్టి ఇలా కాల్ చేస్తాం యాక్చువల్ గా అయితే. ఓకే, బట్ నార్మల్ గా మెంబర్ ఫంక్షన్ అయితే ఇలాగా కాల్ చేసుకోవచ్చు, అంటే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెంబర్ ఫంక్షన్ అని కాల్ చేస్తాం. ఓకే, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండిమా, ఒక ఆబ్జెక్ట్ మెంబర్ ఫంక్షన్ ని కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెంబర్ ఫంక్షన్ అంటాం. ఓకే, మెంబర్ ఫంక్షన్ ని కాల్ చేయాలంటే. కానీ ఓకే, కానీ ఒక కన్స్ట్రక్టర్ ని కాల్ చేయాలి అంటే, మన కన్స్ట్రక్టర్ ఇస్ సిమిలర్ టు మెంబర్ ఫంక్షన్ అని చెప్పాను కదా, బట్ ఒక కన్స్ట్రక్టర్ ని మీరు కాల్ చేయాలి అంటే జస్ట్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తే చాలు. ఓకే, సో బై క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ వీ కెన్ కాల్ దట్ కన్స్ట్రక్టర్. ఓకే, అంటే డైరెక్ట్ గా కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ అయిపోతుందంట ఆబ్జెక్ట్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో. అర్థమైందా నేను చెప్పింది? సో ఇప్పుడు మీరు ఒక డెఫినేషన్ ఇలా రాస్తారనుకోండి ఆ కన్స్ట్రక్టర్ కి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్, కన్స్ట్రక్టర్ కి ఎప్పుడు కూడా రిటర్న్ టైప్ ఉండదు. మీకు ఇందాక దాకా రిటర్న్ టైప్ అంటే వాయిడ్ అని రాస్తున్నాం కదా మెంబర్ ఫంక్షన్ ముందు, ఆ రిటర్న్ టైప్ అనేది అసలు రాయకూడదు కన్స్ట్రక్టర్ కి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఇక్కడ మీకు 3 పాయింట్లు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను కన్స్ట్రక్టర్ గురించి. మొదటి పాయింట్, కన్స్ట్రక్టర్ ఈజ్ సిమిలర్ టు జస్ట్ లైక్ యాజ్ క్లాస్ నేమ్. ఓకే, అండ్ సెకండ్ పాయింట్, కన్స్ట్రక్టర్ కి ఎప్పుడు కూడా రిటర్న్ టైప్ ఉండదు. ఓకే, ఈవెన్ వాయిడ్ అనేది అని కూడా రాయకూడదు, కాబట్టి ఏం రాయలేదు అక్కడ నేను. ఓకే, అండ్ ఇంకొకటి, కన్స్ట్రక్టర్ ని మీరు యాక్సెసింగ్ చేయాలనుకోండి మెయిన్ ఫంక్షన్ లోకి, జస్ట్ ఆబ్జెక్ట్ ని ఒకే ఒక లైన్ లో ఇలా క్రియేట్ చేశారనుకోండి, స్టూడెంట్ ఎస్ అంతే, సెమీకోలన్. ఓకే, ఎస్ డాట్ స్టూడెంట్ అని మళ్ళీ రిపీటెడ్ గా మనం కాల్ చేయడం అవసరం లేదు. నార్మల్ గా మెంబర్ ఫంక్షన్ ని ఎలాగైతే కాల్ చేస్తామో అలా కాల్ చేయడం అవసరం లేదు. ఓకే, జస్ట్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయగానే చాలు. కన్స్ట్రక్టర్ లో మీరు ఏదైనా కోడ్ రాస్తే ఆటోమేటిక్ గా వర్క్ అయిపోతుందంట. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ స్టూడెంట్ ఆఫ్ అని కాల్ చేశాను, ఇది కన్స్ట్రక్టర్ కి సంబంధించినటువంటి డెఫినేషన్ రాస్తున్నాను. రిటర్న్ టైప్ లేదు కాబట్టి క్లాస్ నేమ్ బయట రాసినాం కాబట్టి ఇలా రాయాలి, స్టూడెంట్ ఆఫ్ స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ ఇలా రాసాం. ఓకే, అంటే డిక్లరేషన్ మాత్రం కన్స్ట్రక్టర్ ఇక్కడ రాసాము, సో దానికి సంబంధించిన డెఫినేషన్ బయట రాసినప్పుడు క్లాస్ నేమ్ ముందు రాయాలి. రిటర్న్ టైప్ లేదు కాబట్టి క్లాస్ నేమ్ స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ అండ్ ఇక్కడ కన్స్ట్రక్టర్ నేమ్ రాసుకుంటాం. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ సిఅవుట్ లో మీరు ఏ డెఫినేషన్ రాసుకోవాలన్నా యాక్సెసింగ్ చేసుకొని రాసుకోవచ్చు. అర్థమైందమ్మా? సో జస్ట్ కన్స్ట్రక్టర్ ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే, ఇన్వోకింగ్ అవుతుంది అంటే ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్ గా కన్స్ట్రక్టర్ వర్క్ అయిపోతుంది. ఓకే, సో ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా ఇక్కడ దాకా? ఓకే, జనరలీ ఒక మెంబర్ ఫంక్షన్ కి కన్స్ట్రక్టర్ కి డిఫరెన్స్ అర్థమైంది కదా మీకు అందరికి? ఇప్పుడు నాకు చెప్పండి, సిలో ఫంక్షన్ అంటాం, మరి C++ జావాలో ఏమని కాల్ చేస్తాం? సిలో మెంబర్ అంట ఫంక్షన్ అంటాం, C++ జావా రెండు ఉన్నాయి నాకు. ఓన్లీ జావా ఒకటే కదా నేను అడిగింది, C++ అండ్ జావా రెండు ఉన్నాయి. సిలో ఫంక్షన్ అంటాం, C++ లో మెంబర్ ఫంక్షన్ అంటాం, అండ్ జావాలో మెథడ్ అని అంటాం. ఓకే, సో వెరీ గుడ్ ఆన్సర్. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది కదా మా అందరికి కూడా? నా వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వాటిని ఏమంటారు, MCQs మనం స్టార్ట్ చేద్దాం C++ కి సంబంధించినవి.
ఓకే. సో దీనికన్నా ఎక్స్ట్రాగా ఏమన్నా టాపిక్స్ ఏమైనా వస్తే ఓకే. అవి మల్టిపుల్ చాయిస్ వచ్చినప్పుడు నేను అక్కడ డిస్కస్ చేసి చెప్తాను. ఓకే. అండ్ ఇంకొకటి జావాకి సంబంధించినటివి కూడా ఉన్నాయి. బట్ అవి వచ్చినప్పుడు దాని గురించి నేను డీటెయిల్‌గా అక్కడ నేను చెప్తాను. సో, ఇంకా జావా గురించి చెప్పాలంటే చాలా నంబర్ ఆఫ్ డేస్ అంటే సి కన్నా చాలా వాస్ట్ ఎక్కువ సిలబస్ ఉంటదమ్మా జావాలో. ఓకే. సో, కాబట్టి మనకి ఐ మీన్ లైక్ ఆమ్‌క్యాట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్వ్యూలో ఒకవేళ మనం వెళ్ళాలనుకుంటే ఇంటర్వ్యూ టైమ్ పీరియడ్‌లో నేనక్కడ జావా గురించి నేనక్కడ డిస్కస్ చేసి చెప్తాను మొత్తం. ఓకే. ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ చెప్పగలరా? ఇదంతా ఫస్ట్ క్వెషన్. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా. సో, ఇదంతా క్వెషను. సో, దానికి సంబంధించిన ఆప్షన్స్ ఏ, బి, సి, డి మొత్తం 4 ఆప్షన్స్ ఉన్నాయిక్కడ. విచ్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? సో, క్వెషన్ బాగా చదవండి. ఆన్సర్ చెప్పొచ్చు. చాలా ఈజీ. సరే. మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను చూడండి క్వెషన్ ఒకసారి. ఏ ప్రోగ్రామర్ ఈస్ మేకింగ్ ఏ డేటాబేస్ ఆఫ్ యానిమల్స్. ఓకే. అంటే ఒక ప్రోగ్రామర్ డేటాబేస్ మెయింటైన్ చేస్తున్నాడంట యానిమల్స్‌కి సంబంధించినటివి ఇన్ ఏ జూ. ఓకే. Along with their properties, you know that already properties. Okay. So along with their properties, the possible animals are dog, lion, zebra. Okay. Each one has an attributes as a behaviors, color and okay, color and natural. That is called as the racer. The programmer uses the object-oriented programming paradigm. This, how will the system conceptualized? సో ఇక్కడ ఏంటంటే అనిమల్ అనే క్లాస్ ఉందంట. అనిమల్ చెప్పేసాను మీకు ఆల్రెడీ. సో అనిమల్ అనే దానికి సంబంధించిన డేటాబేస్ క్రియేట్ చేయాలంట. సో దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ ఏముంటాయి సార్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పాసిబుల్ అనిమల్స్ డాగ్, లయన్, జీబ్రా. ఓకే. ఇలా ఉంటాయి. సో ఆప్షన్ ఏ. సో అందరూ కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు. ఎందుకు ఆప్షన్ ఏ అనే దానికి ఇక్కడ మనం చూద్దాం. ఓకే. క్లాస్ వచ్చేసి అనిమల్. ఓకే. ఇక్కడ రాస్తున్నారు కదా. సో క్లాస్ వచ్చేసి అనిమల్. ఆబ్జెక్ట్స్ ఇస్ నథింగ్ బట్ డాగ్, లయన్, జీబ్రా ఇలా ఆబ్జెక్ట్స్. ఓకే. అండ్ డేటా మెంబర్స్ వచ్చేసి హెర్బివోరస్ అండ్ కలర్స్ ఇలా మనం వీటిలన్నిటిని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే మెంబర్స్ కింద డేటా మెంబర్స్ కింద మనం అప్లై చేసి తీసుకుంటాం. అర్థమైందా? అనిమల్ అనేది క్లాస్ అయితే ఆబ్జెక్ట్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ అనిమల్స్ ఈజ్ నథింగ్ డాగ్, లయన్, జీబ్రా ఇటువంటివి. ఓకే. సో దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కలర్ కానీ ఇటువంటివన్నిటిని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే మెంబర్స్ అని అంటాం. ఓకే. అండ్ బి అనే ఆప్షన్ ఎందుకు కాదు అంటే అనిమల్ అనేది క్లాస్. ఓకే. నో ప్రాబ్లం. ఆబ్జెక్ట్స్ వచ్చేసి కలరు అవంట. సో నాట్ ఫర్ దట్. అవి ప్రాపర్టీస్ అమ్మా. ఓకే. సో కలర్ కానీ ఓకే ఇటువంటివన్నిటిని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే ప్రాపర్టీస్ కింద మనం అప్లై చేస్తాం. సో కాబట్టి ఆప్షన్ ఏ. ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకే. నౌ సెకండ్ క్వశ్చన్. How are protected members of the base class accessed in the derived class when inherited in C++?
ఆ క్వశ్చన్ ఏంటో తెలుసా మీకు? అక్కడ ఏదో చెప్పేస్తా ఉన్నారు ఆన్సర్లు, పబ్లిక్, ప్రొటెక్టెడ్ అవన్నీ. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్, హౌ ఆర్ ప్రొటెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద బేస్ క్లాస్? అంటే బేస్ క్లాస్ లో ప్రొటెక్టెడ్ మెంబర్స్ ఉన్నాయి. వాడు చెప్పింది అర్థమైందా? బేస్ క్లాస్ లో ప్రొటెక్టెడ్ మెంబర్స్ ఉన్నాయి. యాక్సెస్డ్ ఇన్ ద డిరైవ్డ్ క్లాస్, అంటే డిరైవ్డ్ క్లాస్ లోకి యాక్సెసింగ్ చేస్తాడు. అర్థమైందా నేనేం చెప్పాను? బేస్ క్లాస్ లో ప్రొటెక్టెడ్ మెంబర్స్ ఉంటాయి. ఆ ప్రొటెక్టెడ్ మెంబర్స్ అన్ని కూడా డిరైవ్డ్ క్లాస్ కి మీరు అక్వైర్ చేసుకుంటే ఆ డిరైవ్డ్ క్లాస్ లో ఉన్నటువంటి మెంబర్స్ ని ఏమని కాల్ చేస్తారు సార్ అంటే ప్రైవేట్లీ అని అంటాం. నాట్ ఫర్ పబ్లిక్, నాట్ ఫర్ ప్రొటెక్టెడ్లీ. అర్థమవుతుందా? బేస్ క్లాస్ లో ప్రొటెక్టెడ్ మెంబర్స్ ఉంటాయమ్మా. ప్రొటెక్టెడ్ అనే యాక్సెస్ మాడిఫైయర్ యూజ్ చేసి మెంబర్స్ డిక్లేర్ చేస్తుంటారు. ఓకే, ఆ మెంబర్స్ ని నేను చైల్డ్ క్లాస్ లో అంటే డిరైవ్డ్ క్లాస్ లోకి యాక్సెసింగ్ చేస్తే ఆ మెంబర్స్ ఎలా రియాక్ట్ అవుతాయంటే ప్రైవేట్ లాగా రియాక్ట్ అవుతాయంట. ప్రైవేట్ అంటే ఎవరికి? డిరైవ్డ్ క్లాస్ కి ప్రైవేట్ అవి. అర్థమైందా నేను చెప్పింది? బేస్ క్లాస్ లో ఉన్నటువంటి మెంబర్స్ వచ్చేసి ప్రొటెక్టెడ్ గా తీసుకుంటే అది డిరైవ్డ్ క్లాస్ కి ప్రైవేట్ లాగా యాక్సెప్ట్ చేస్తాయంట అవి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ ఏ ప్రైవేట్లీ. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు దట్ థర్డ్ క్వశ్చన్. ఇది మీరు ఆన్సర్స్ ఈజీగా చెప్పొచ్చు. A program will mistakenly write the GOR, G-O-R, GOR instead of the keyword for used in the loops. While writing the program in C++, what will be this result in? ఇక్కడ మీరు అర్థం చేసుకోవట్లే. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, నాట్ ఫర్ బి. ఎందుకు బి కాదు అంటే ద కోడ్ విల్ బి గివెన్ అన్ ఎర్రర్ వైల్ ఎగ్జిక్యూషన్. అంటే ఎగ్జిక్యూషన్ చేసే టైంలో ఎర్రర్ కాదు, ఇక్కడ కంపైల్ చేసేటప్పుడే ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. కాబట్టి ద కోడ్ వుడ్ నాట్ కంపైల్, అంటే కంపైలేషన్ చేసేటప్పుడే కంపైల్ ఎర్రర్ వస్తుందని మీనింగ్ ఇక్కడ. ఓకే, సో ఎగ్జిక్యూషన్ టైంలో ఎర్రర్ కాదమ్మా. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఎక్సెప్షన్స్ అని అంటాం యాక్చువల్ గా. ఓకే, సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ద కోడ్ విల్ నాట్ కంపైల్. అంటే ఫర్ లూప్ కి బదులు గోర్ అనే లూప్ ని వాడతారంట. అంటే నేమ్ చేంజ్ చేసి రాస్తారంట ప్రోగ్రామ్ లో. ఓకే, C++ లో అలా రాయడానికి కూడా యాక్సెప్ట్ చేయడు. ఓకే, సో ఇక్కడ చెప్పండి దీనికి ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, రాజేష్ has included several classes. Okay, so included several classes and their subjects in his project. సో రాజేష్ ఒక ప్రాజెక్ట్ డిఫైన్ చేశారంట, అందులో చాలా నెంబర్ ఆఫ్ క్లాసెస్ ని ఇంక్లూడ్ చేశారంట. ఓకే, నౌ హీ వాంట్స్ టు యూజ్ సంథింగ్ దట్ విల్ హోల్డ్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద డిఫరెంట్ క్లాసెస్. అంటే డిఫరెంట్ క్లాసెస్ కి సంబంధించినట్టు ఉంటాయి కదా. సో డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. ఈ డిఫరెంట్ క్లాసెస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ అన్నిటిని ఒక దగ్గర హోల్డ్ చేయాలి. ఓకే, అన్ని కలిపి ఒక దగ్గర ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఇస్ ప్రొవైడ్స్ హిమ్ విత్ ద బెస్ట్ ఇటరేటివ్? సో అంటే ఏ డిఫరెంట్ క్లాసెస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ అన్ని గ్రూప్ చేసి ఒక సింగిల్ గా ప్రొవైడ్ చేయాలంటే ఒకే ఒక ఆప్షన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ జనరిక్ క్లాసెస్. జనరిక్ అంటే మీనింగ్ ఏంటంటే అమ్మా, సి జనరిక్ క్లాసెస్ ఇస్ నథింగ్ బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కానీ, ఓకే, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంప్లెట్స్ కానీ వీటన్నిటిని కలెక్ట్ చేసి తీసుకొచ్చేదాన్ని ఇక్కడ ఏమని కాల్ చేస్తారంటే జనరిక్ అని అంటాం. సో ఓకే, అంటే అక్కడ స్ట్రింగ్ ఉంటది, ఓకే, అంటే ఇంటిజర్ ఉంటుంది, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేయడానికి పాసిబిలిటీ కింద తీసుకుంటాం. అంటే ఇక్కడ నేను డేటా టైప్స్ గురించి చెప్పట్లేదు కదా, సో క్లాసెస్ గురించి చెప్తున్నాను, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ గురించి చెప్తున్నాను. కాబట్టి సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ జనరిక్ క్లాసెస్ అని అంటాం. ఓకే, సో యాక్చువల్లీ ఇది జావాలో మెయిన్ ఇంపార్టెంట్ ఆప్షన్, జనరిక్ క్లాసెస్. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసెస్ కి సంబంధించినటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని స్టోర్ చేయాలంటే
ఓన్లీ ఫర్ జనరిక్ క్లాస్ కి మాత్రమే సపోర్ట్ చేయబడతాయి. ఓకే, జనరిక్ క్లాసెస్ సపోర్ట్స్ ఆల్ ద డిఫరెంట్ క్లాసెస్. ఓకే సార్ క్వశ్చన్ కనిపించలేదు సార్. ఏం కనబడట్లేదమ్మా? ఫోర్త్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూపిస్తుంది ఇక్కడ స్క్రీన్. స్క్రోల్ చేశాను కదా. సో క్వశ్చన్ కనపడట్లేదమ్మా, ఫోర్త్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ. సరే, ఫోర్త్ క్వశ్చన్ అర్థమైందిగా. జనరిక్ క్లాసెస్ అనేటివి ఇలా ఇండికేట్ చేసి తీసుకుంటాం. ఫైనల్ క్లాసెస్ అని జావాలో వస్తాయమ్మా. ఫైనల్ క్లాసెస్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక క్లాస్ ని తిరిగి ఇన్హెరిట్ చేయలేం, జావాలో వస్తుంది, అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో ఫైనల్ క్లాస్ ఇస్ నథింగ్ బట్, సో అంటే ఒక క్లాస్ కి ఇంకొక క్లాస్ కి రిలేషన్ ఏర్పాటు చేయలేం. సో ఫైనల్ క్లాసెస్ ఎప్పుడు కూడా ఇన్హెరిటెన్సీ పాసిబిలిటీ కావు. అంటే మీరు ఒక క్లాస్ తీసుకుంటే ఆ క్లాస్ ని వేరే క్లాస్ కి మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రాపర్టీస్ ని అక్వైర్ చేయనీయకూడదు అనుకుంటే ఆ క్లాస్ ముందు ఫైనల్ అనే కీవర్డ్ అప్లై చేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫైనల్ క్లాస్ అని అంటాం. ఓకే, అండ్ ఇంకొక ఆప్షన్ డి లో అనానమస్ క్లాస్ అని అంటున్నాడు. అనానమస్ క్లాస్ అంటే అసలు క్లాస్ కి పేరే ఉండదు. ఓకే, అది జావాలో వస్తాయమ్మా, చాలా ఇంపార్టెంట్ ఇవి, అనానమస్ క్లాస్, ఫైనల్ క్లాసులు ఇవన్నీ కూడా. ఓకే, సో కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ ఈ ఆప్షన్ కి జనరిక్ క్లాస్, కాబట్టి దాని గురించి నేను ఇక్కడ డీటెయిల్ గా చెప్పాను. ఓకే, క్లాసెస్ అది టాపిక్ ని బట్టి మనం తీసుకుంటామా. సో అంటే కీవర్డ్ జావాలో మనం ఎక్కువగా యూజ్ చేస్తూ వస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ as ఫైనల్ క్లాస్ అంటాం, అనానమస్ క్లాస్ అంటాం, స్టాటిక్ క్లాస్ అంటాం. ఓకే, సో ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. బట్ అవి ఎన్ని టైప్స్ అనేది మనం అక్కడ డైరెక్ట్ గా చెప్పలేం. సో బట్ ఆ టాపిక్ వచ్చినప్పుడు ఏ కీవర్డ్ ఏ క్లాస్ కి సంబంధించింది అనే అప్పుడు మనం సిచ్యువేషన్ బట్టి మనం వాడతాం. ఓకే, సింగిల్ టన్ క్లాస్ అంటాను. సింగిల్ టన్ క్లాస్ ఇస్ నథింగ్ బట్ ఏమని కాల్ చేస్తారు సార్ అంటే క్లాస్ కి ఒకే ఆబ్జెక్ట్ ఉంటది. ఐ మీన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏమి ఉండవు, ఒకే ఒక క్లాస్ కి ఒకే ఒక ఆబ్జెక్ట్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ సింగిల్ టన్ క్లాస్ అని అంటాం. సింగిల్ టన్ క్లాస్. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ ఉంది, దీనికి ఆన్సర్ ఏంటి? ఇన్ విచ్ ఏరియా ఆఫ్ ద క్లాస్ ఆర్ ద డేటా అండ్ ఫంక్షన్ డైరెక్ట్లీ యాక్సెసిబుల్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్? ఆప్షన్ ఏ అవునా, పబ్లిక్ అంతే కదా. సో పబ్లిక్ అనే ఒక మెంబర్ కి కానీ, అంటే డేటా ఈజ్ నథింగ్ బట్ మెంబర్, ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ మెంబర్ ఫంక్షన్. ఓకే, సో డేటాకి కానీ ఫంక్షన్ కి కానీ ఏ కీవర్డ్ అప్లై చేస్తే మీరు వేరే క్లాస్ కి కూడా డైరెక్ట్ గా యాక్సెసిబుల్ చేయొచ్చు అంటే పబ్లిక్. ఓకే, సో అవుట్ సైడ్ ఆఫ్ ఏ క్లాస్ కి విజిబిలిటీ చేయాలంటే పబ్లిక్ అనే యాక్సెస్ మోడిఫైయర్ ఇండికేట్ చేసి తీసుకుంటాం. సో ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ అ ట్రూ. Now the question number 6. So which of the following options is the true regarding the inheritance in object oriented programming? Choose the correct answer అని అంటున్నాడు. అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఉందంట, దాంట్లో ఇన్హెరిటెన్సీ అనే ఒక టాపిక్ ని బేస్ చేసుకొని ఈ కింద ఉన్నటువంటి స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ అని చెప్తున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ ఏ వచ్చేసి దెర్ ఇస్ రెడ్యూస్ ద ఇంటరాక్షన్ విత్ హార్డ్వేర్. సో 1 అండ్ బి ఏ క్లాస్ మే ఆర్ మే నాట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్ట్, అంటే క్లాస్ కి ఆబ్జెక్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అంటే మీ ఇష్టం అది. ఓకే, సో 2 or more functions can have the same name and number and type of arguments in the program. So 2 or more than functions కి సేమ్ నేమ్ ఉండొచ్చు అండ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ వన్ థింగ్. సో దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. ఓకే, సో ఇది క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ రిలేషన్ కెన్ బి చేంజ్ అట్ రన్ టైమ్. సో కాబట్టి అండ్ నెక్స్ట్ ఈ ఆప్షన్ వచ్చేసి ఆల్ ద అబోవ్. సో ఆప్షన్ ఈ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తాయమ్మా. ఇన్హెరిటెన్సీకి సంబంధించింది ఇక్కడ కింద వాటిలో ఏది ట్రూ అంటే అన్ని తీసుకుంటాయి, ABCD అన్ని కూడా ఆప్షన్స్ ట్రూ.
కోడ్ ని రెడ్యూస్ చేయొచ్చు విత్ ద హార్డ్వేర్ ఆఫ్ ద ఇంటరాక్షన్. ఓకే, అండ్ మే ఆర్ మే నాట్ బి క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ 2 or more than నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ కి సేమ్ నేమ్ ఉండొచ్చు. ఓకే, అండ్ క్లాసెస్ కి రిలేషన్ కెన్ బి చేంజ్ ఎట్ రన్ టైమ్. సో రన్ టైమ్ లో మీరు క్లాసెస్ కి ఆబ్జెక్ట్ కి రిలేషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఆప్షన్ ఈ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళొచ్చా? 7th దానికి. ఓకే, సో 7th క్వశ్చన్. Yukta created an interface to use it in different parts of the program by implementing it. ఓకే, అంటే యుక్త అనే అమ్మాయి ఇక్కడ ఏం చేశారంటే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశారంట. ఓకే, ఐ మీన్ సారీ, యుక్త క్రియేట్ అన్ ఇంటర్ఫేస్ అంటే ఇంటర్ఫేస్ ని క్రియేట్ చేసిందంట డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ బై ఇంప్లిమెంటింగ్ ఇట్. ఓకే, but she forgot a specify the access specifier is nothing but access modifier for each contained method. Okay, what will be the access modifier the method will be inherited or implemented? సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ మీకు కొత్తగా ఇంకొక టాపిక్ వచ్చింది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్ఫేస్. సో ఈ ఇంటర్ఫేస్లు యాక్చువల్లీ జావాలో అయితే మనకు వస్తాయి. ఓకే సార్, అసలు యాక్చువల్లీ ఇంటర్ఫేస్ అంటే ఏంటి సార్? సో ఆప్షన్ టక్కి మనం చెప్పకూడదమ్మా. సో అక్కడ కొత్తగా ఇంటర్ఫేస్ వచ్చింది కాబట్టి దాని గురించి మనకి ఇంకా తెలియలేదు కదా. సో ఇక్కడ ఏంటంటే ఇంటర్ఫేస్ ఈజ్ సిమిలర్ టు క్లాసెస్. ఓకే, ఇంటర్ఫేస్లు ఎలా ఉంటాయంటే సేమ్ సిమిలర్ దట్ క్లాసెస్. ఓకే, సో ఇంటర్ఫేస్ యాక్చువల్లీ జావాలో వస్తాయి. సో ఇది యాక్చువల్లీ జావా బిట్. ఓకే, సో ఇక్కడ చూడండి, మీకు ఒకసారి నేను ఇక్కడ రాస్తాను చూడండి. క్లాస్ కి సింటాక్స్ ఏంటి అంటే క్లాసు క్లాస్ నేమ్ అలా డిఫైన్ చేసి చెప్తాం కదా. క్లాసు క్లాస్ నేమ్ ఓపెనింగ్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ అలా డిఫైన్ చేసి క్లాస్ కి డెఫినేషన్ రాస్తాం. సో క్లాస్ ఇస్ అ కీవర్డ్, క్లాస్ నేమ్ ఇస్ నథింగ్ బట్ యూజర్ డిఫైన్ నేమ్. ఓకే, సేమ్ సిమిలర్ దట్ అండ్ ఇంటర్ఫేస్ ఇస్ నథింగ్ బట్ సిమిలర్. ఓకే, ఇంటర్ఫేస్ నేమ్ ఇలా రాస్తారు. అర్థమైందమ్మా? ఇంటర్ఫేస్ కి సింటాక్స్ ఇలా రాస్తారు జావాలో అమ్మా ఇది. ఓకే, సో బట్ దీని గురించి ఇంకా డీటెయిల్ గా మీకు చెప్పాలి. సో చెప్పాలంటే ఒక 2 or 3 days పడుతుంది. అంటే 1 day మెయిన్ 1 hour క్లాస్ లెక్కన 2 or 3 days పడుతుంది ఇంటర్ఫేస్ల గురించి చెప్పాలంటే. బట్ మనకి బిట్ రూపంలో మనకి ఇక్కడ అడుగుతున్నారు కాబట్టి జస్ట్ వాట్ ఈస్ వాట్ అని మాత్రం చెప్తున్నాను ఇక్కడ. సో ఇంటర్ఫేస్ నేమ్ అని కాల్ చేస్తున్నారు కదా. ఈ ఇంటర్ఫేస్ నేమ్ అని కాల్ చేస్తారంటే కీవర్డ్ అంటాం. ఎక్కడ వస్తారంటే జావాలో. ఓకే, అండ్ ఇంటర్ఫేస్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ యూజర్ డిఫైన్ నేమ్. మీ ఇష్టం ఇక్కడ. ఓకే, ఏ నేమ్ అయినా డిఫైన్ చేసుకోవచ్చు. లైక్ సిమిలర్ టు క్లాసెస్ నేమ్స్ ఎలాగైతే డిఫైన్ చేస్తామో సేమ్ అదే వేలో ఇంటర్ఫేస్ నేమ్స్ కూడా మనం అలాగే డిఫైన్ చేస్తాం. ఓకే, సో క్లాస్ నేమ్ ఎలాగైతే రాస్తామో ఇంటర్ఫేస్ నేమ్ అలా డిఫైన్ చేయాలి. సో క్లాస్ ని కీవర్డ్ అన్నప్పుడు ఇంటర్ఫేస్ ని కూడా ఇక్కడ ఏమని కాల్ చేస్తాం సార్ అంటే కీవర్డ్ కింద తీసుకుంటాం. ఓకే, అండ్ ఇంటర్ఫేస్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ యూజర్ డిఫైన్ నేమ్. ఓకే, సో బట్ క్లాస్ కి ఇంటర్ఫేస్ కి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే క్లాస్ లోపల వచ్చిన ప్రతి ఒక్క మెథడ్ కి మీరు డెఫినేషన్ రాయాలి. యు నో దట్ ఆల్రెడీ డెఫినేషన్ అంటే మెథడ్ లోపల బాడీ. ఓకే, సో క్లాస్ లోపల మీరు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క మెథడ్ కి డెఫినేషన్ రాయాలి. ఓకే, అండ్ ఇంటర్ఫేస్ లోపల మీరు తీసుకున్నటువంటి ఏదైనా ఒక మెథడ్ కి డెఫినేషన్ క్రియేట్ చేయకూడదు. జస్ట్ డిక్లరేషన్ మాత్రం ఉంటది. బట్ దాని యొక్క డెఫినేషన్ ఎలా క్రియేట్ చేయాలంటే దీనికి సంబంధించింది చైల్డ్ ఉంటాయి. అంటే ఇదర్ ఇంటర్ఫేస్ కావచ్చు, క్లాస్ కావచ్చు. ఇది పేరెంట్ అనుకోండి ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్ ని మళ్ళీ ఇంప్లిమెంటేషన్ అనే కీవర్డ్ యూజ్ చేసి క్లాసెస్ కి ఇండికేట్ చేస్తారంట. ఆ క్లాస్ లోపల మీరు డెఫినేషన్ రాయాలి మెథడ్లకి. ఓకే, సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇంటర్ఫేస్ లోపల తీసుకున్నటువంటి ప్రతి ఒక్క మెథడ్ కి డెఫినేషన్ ఉండదు. ఓన్లీ క్లాసెస్ లో మాత్రమే డెఫినేషన్స్ క్రియేట్ చేయగలం. ఓకే, సో ఇంటర్ఫేస్ లోపల యూజ్ చేసినటువంటి ఒక మెంబర్ ఫంక్షన్ కానీ మెథడ్ కానీ డెఫినేషన్ ఉండవు. ఓకే, కానీ సో మీరు తీసుకున్నటువంటి ఇంటర్ఫేస్ లోపల ఏవైతే తీసుకుంటారో ఆ మెథడ్లు మెంబర్లు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా పబ్లిక్ అయి ఉండాలి. ఓకే, యాక్సెస్ మోడిఫైర్ ఇక్కడ ఏమి ఇండికేట్ చేస్తాం సార్ అంటే పబ్లిక్ అనేది ఉంటేనే
ఈ ఇంటర్ఫేస్ లోపల మీరు ఏవైతే తీసుకుంటారో అవన్నీ కూడా తర్వాత క్లాస్ కి కానీ ఇంటర్ఫేస్ కి కానీ అలౌ చేయొచ్చు. ఓకే, సో కాబట్టి ఇంటర్ఫేస్ లోపల మనకి ఇక్కడ అలౌ చేసే దానికి ఇక్కడ మనకి ఏ కీవర్డ్ అడుగుతున్నారు అంటే యుక్త క్రియేట్ అన్ ఇంటర్ఫేస్ టు యూజ్ అన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ బై ఇంప్లిమెంటింగ్ ఇట్. ఓకే, సో అంటే ఇంటర్ఫేస్ ని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తుందంట తను. ఓకే, బట్ షీ ఫర్గాట్ అంటే ఇక్కడ తను మర్చిపోయింది ఒక యాక్సెస్ మాడిఫైయర్ అనేది మెథడ్ ముందు. ఓకే, ఆ మెథడ్ కి కంపల్సరీగా ఎటువంటి యాక్సెస్ మాడిఫైయర్ ఉండాలంటే పబ్లిక్ అనేది ఉండాలంట. ఓకే, సో కాబట్టి ఆప్షన్ ఏ. సో ఇంటర్ఫేస్ లోపల మీరు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క మెథడ్ కి కంపల్సరీగా ఏమి ఉండాలంటే పబ్లిక్ అనే ఉండాలమ్మా. ఓకే, ప్రైవేట్ కానీ ప్రొటెక్టెడ్ కానీ పెట్టకూడదు. ఓకే, ఎందుకు సార్ అంటే ప్రైవేట్ పెడితే వేరే క్లాస్ కి తీసుకెళ్ళకూడదు, ప్రొటెక్టెడ్ అయితే చైల్డ్ క్లాస్ కి మాత్రమే వస్తాయి. వేరే క్లాస్ మొత్తానికి అలౌ చేయాలి అనుకుంటే పబ్లిక్ ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? సరే, ఈ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. ఇది ప్యాసేజ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఓకే, C++ ప్రోగ్రామ్ ఇదంతా. అవునమ్మా, డిఫాల్ట్ అని అంటాం మెంబర్స్ కి. ఓకే, మెంబర్స్ బై డిఫాల్ట్ ఈజ్ నథింగ్ బట్ అంటే పబ్లిక్ ఆటోమేటిక్ గా ఉంటది. ఓకే, స్టాటిక్ అనేది కూడా ఆటోమేటిక్ గా ఉంటది. అంటే ఇంటర్ఫేస్ లోపల తీసుకున్నటువంటి మెంబర్స్ కి జావాలో. ఓకే, మెంబర్స్ కి అయితే. కానీ నేను అడిగేది ఇక్కడ క్వశ్చన్ లో అడిగింది ఇందాక మెంబర్ ఫంక్షన్స్ అంటే మెథడ్స్ కి. ఓకే, సో మెథడ్స్ ఇంటర్ఫేస్ లో ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే పబ్లిక్ అయి ఉండాలి, నాట్ ఫర్ మెంబర్స్. బై డిఫాల్ట్ అని ఒకటి ఉందని చెప్పాను కదా జావాలో, అది డిఫాల్ట్ కింద తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మెంబర్స్ అన్ని కూడా డిఫాల్టే నువ్వు ఉన్నట్టు, కానీ మెంబర్ ఫంక్షన్స్ ఎప్పుడు కూడా డిఫాల్ట్ కావు. సో కానీ దాన్ని పబ్లిక్ కింద యాక్సెసింగ్ చేసుకుంటేనే తర్వాత మనం అలౌ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంటర్ఫేస్ లోపల తీసుకున్నటువంటి ఎవ్రీ మెథడ్ కంపల్సరీగా పబ్లిక్ అయి ఉండాలి. సో థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పగలరు ఇక్కడ చూడండి. సో క్లాస్ పేరు ఏం పేరు అంటే రాకెట్. సో దీంట్లో సంబంధించినటువంటి ప్రైవేట్ మెంబర్స్ వచ్చేసి హైట్, వెయిట్. ఓకే, అండ్ పబ్లిక్ గా ఇంటిజర్ లో ఒక ఇన్పుట్ అనే ఒక ఫంక్షన్ తీసుకొని ఇంటిజర్ లో a, b అనే రెండు లోకల్ వేరియబుల్స్ తీసుకొని హైట్ ఈక్వల్ టు a, వెయిట్ ఈక్వల్ టు b. ఓకే, సో యు నో దట్ ఆల్రెడీ ఇక్కడ క్లాస్ పేరు రాకెట్ అని తెలుసు, అండ్ మెంబర్స్ వచ్చేసి హైట్, వెయిట్ అని తెలుసు. అండ్ మెయిన్ ఫంక్షన్ లో ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? సో మెయిన్ ఫంక్షన్ లో ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి దనా. సో ఈ 2 ఆబ్జెక్ట్స్ నేమ్స్ ఏంటి అంటే rocket1 అండ్ rocket2. ఓకే, సో నౌ ఇప్పుడు ఈ క్వశ్చన్ మొత్తానికి ఆప్షన్స్ ఏది కరెక్ట్? సో పైనంతా సూడో కోడ్ ఇచ్చారు. an accessible member function and data member of an object or accessed by the statement object name dot function name. అదే మీకు ఆల్రెడీ చెప్పింది అదంతా. ఓకే, సో ఇట్లో ఏది ట్రూ? ABCD. ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, సేమ్ సిమిలర్ దట్ అలాగే ఉంటది ఇది కూడా. ఆప్షన్ నెంబర్ ఏ. సో ఎందుకు ఆప్షన్ ఏ అనేది ట్రూ అంటే ఇక్కడ రాస్తున్నట్టు చూడండి. సో రాకెట్ ఈస్ ద క్లాస్, rocket1 అండ్ rocket2 ఈజ్ అన్ ఆబ్జెక్ట్స్ అని అంటున్నాడు. అండ్ హైట్ అండ్ వెయిట్ ఆర్ అట్రిబ్యూట్స్ అన్న మెంబర్స్ అన్న ఒకటే, నేమ్ ఎలిమెంట్స్ అన్నా కానీ అదే తీసుకుంటాం. ఓకే, సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ట్రూ. సో సెకండ్ ఆప్షన్ బి ఎందుకు ట్రూ కాదు అంటే రాకెట్ ఈస్ ద క్లాస్, సేమ్ rocket1 అండ్ rocket2 ఈజ్ అ ఆబ్జెక్ట్స్, height and weight are also called as objects anta. So అవి రెండు ఆబ్జెక్ట్స్ కాదు కాబట్టి ఆప్షన్ సి బి రాంగ్. సో
నెక్స్ట్ రాకెట్ is a class. రాకెట్ 1 and రాకెట్ 2 are and height and weight 4 కలిపి అట్రిబ్యూట్స్ అంట, అది కూడా కాదు. సో డి, ఆప్షన్ డి లో రాకెట్ is a class, రాకెట్ 1 and రాకెట్ 2 and height and weight are objects, అన్ని ఆబ్జెక్ట్స్ అంట. సో రాకెట్ 1 రాకెట్ 2 height weight అన్ని. సో ఆప్షన్ డి కూడా రాంగ్ కాబట్టి ఆప్షన్ ఏ is a true answer. Okay, now the question 9. In which of the following situation can constructor be invoked? నేను ఇది ఆన్సర్ చెప్పను, మీరే చెప్పాలి నాకు దీనికి. ఇందాకే చెప్పాను కన్స్ట్రక్టర్ గురించి. ఆప్షన్ ఏ, whenever we create a new object, ఎప్పుడైతే మనం కొత్తగా మనం ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్ గా కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అవుతుందని మనకి ఇప్పుడు దాకా చెప్పింది. ఓకే, సో వెరీ గుడ్. నెక్స్ట్ 10th క్వశ్చన్. వాట్ విల్ బి హ్యాపెన్ ఇఫ్ సమ్ ఇండెంటేషన్స్ అంటే మీకు బాగా తెలుసు, పైథాన్ అందరూ బాగా నేర్చుకున్నారు. ఇండెంటేషన్స్ ఇస్ నథింగ్ బట్ స్పేసెస్, ట్యాబ్ స్పేసెస్. ఓకే, ఇండెంటేషన్స్ ఆర్ ద మేడ్ ఇన్ ద సమ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ ద కోడ్ రిటర్న్ ఇన్ C++. అంటే C++ లో ఇండెంటేషన్ యూజ్ చేసి కోడ్ రాశారంట. ఓకే, ట్యాబ్ స్పేసెస్ యూజ్ చేసి. ఓకే, ఆ కోడ్ అలా రాస్తే ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ అని అడుగుతున్నాడు. వెరీ గుడ్. Better readability of the code, not for faster execution of the code, lower memory of the requirement for the code, and correction and errors. Errors correction చేయడానికి కూడా ఇక్కడ యూస్ చేయడానికి లేదు. సో కాబట్టి ఆప్షన్ నెంబర్ డి, బెటర్ రీడబిలిటీ ఆఫ్ ద కోడ్. ఓకే, సో వెరీ గుడ్ మా. సో బెటర్ రీడబిలిటీ ఆఫ్ ద కోడ్. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following can be inherited by the derived class from base class? derived class from base class అంటే బేస్ క్లాస్ నుంచి derived class కి ఏం తీసుకెళ్ళచ్చు? డేటా మెంబర్స్ ఒకటేనా, మెంబర్ ఫంక్షన్స్ ఒకటేనా, కన్స్ట్రక్టర్స్ అండ్ డిస్ట్రక్టర్స్, ఆర్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్? ఆప్షన్ డి, వెరీ గుడ్. ఆప్షన్ డి ఈజ్ నథింగ్ బట్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ రెండు తీసుకెళ్ళచ్చు. సో రెండింటిని అలౌ చేయొచ్చు, అంటే రెండు కూడా ఇన్హెరిటెన్సీ అలౌ చేయబడతాయి. ఓకే, సో డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. ఓకే, సో 11th క్వశ్చన్ కా ఆప్షన్ డి. సో వాట్ ఇస్ ద ఆన్సర్ ఆఫ్ 12th క్వశ్చన్? సరే దీనికి వదిలేండి, నేను ఇంకా మీకు ఈ టాపిక్ చెప్పలేదు, అబ్స్ట్రాక్షన్ గురించి చెప్పలేదు కదా. సో దాన్ని లిమిట్ నేను రేపటి క్లాస్లో చెప్పి దాని గురించి డీటెయిల్గా మనం చూద్దాం. ఓకే, సో ఆప్షన్ 13th క్వశ్చన్ చెప్పండి. క్లాస్ నేమ్ వచ్చేసి ఎంటిటీ. ఇందులో ప్రైవేట్ లో ఏబి అని 2 మెంబర్స్ తీసుకున్నాడు, పబ్లిక్ గా ఒక మెంబరు, ఒక కన్స్ట్రక్టర్. ఓకే, సో కన్స్ట్రక్టర్ ఇలా తీసుకున్నాడు. ఓకే, కంపేర్ అనే ఒక మెథడ్ తీసుకున్నాను, రిటర్న్ టైప్ దాంట్లో ఏదో కోడ్ రాశాడు. ఓకే, అండ్ మెయిన్ మెథడ్ లో ఓకే ఎంటిటీ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ బ్లాక్ అని ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాడు, వాల్యూ ఈక్వల్ టు 5 అని తీసుకున్నాడు. బ్లాక్ డాట్ కంపేర్ అనే మెథడ్ ఏ మెథడ్ ఇక్కడ పబ్లిక్ కి సంబంధించింది కదా. సో కంపేర్ అనే మెథడ్ ని ఆబ్జెక్ట్ తో కాల్ చేసుకోవచ్చు, కాబట్టి బ్లాక్ అనేది ఆబ్జెక్ట్ నేమ్ డాట్ కంపేర్, ఇది స్టేట్మెంట్ 1 దగ్గర ఉంది. ఓకే, అలాగే స్టేట్మెంట్ 2 వచ్చి ఇక్కడ మీరు బ్లాక్ డాట్ కంపేర్ అనే మెథడ్ ని దేనికి కాల్ చేశారు? వాల్యూకి అసైన్ చేశారు, కాబట్టి వాల్యూని మళ్ళీ దేనికి ఇక్కడ కాల్ చేస్తున్నారంటే బ్లాక్ డాట్ సి అనేది ఏ మెంబరు? పబ్లిక్ మెంబరు, కాబట్టి ఆబ్జెక్ట్ తో కాల్ చేయొచ్చు కదా, కాబట్టి బ్లాక్ డాట్ సి ఇలా రాశాడు స్టేట్మెంట్ 2 లో. ఓకే, నౌ ద స్టేట్మెంట్ 3 ప్రింట్ ఎఫ్. ఓకే, సో బ్లాక్ అంటే ప్రింట్ చేయమంటున్నాడు, సిఅవుట్ యూస్ చేసి బ్లాక్ ఏ అని కాల్ చేస్తున్నాడు, అంటే బ్లాక్ డాట్ ఏ అనుకోండి కాల్ చేయడం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ 3 స్టేట్మెంట్స్ లో ఎక్కడ ఏమైనా ఎర్రర్ ఉందా అని అడుగుతున్నాడు. ABCDE ఈ ఆప్షన్స్ లో ఏది కరెక్ట్? వెరీ గుడ్, స్టేట్మెంట్ 3 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఎందుకు స్టేట్మెంట్ 3 అనేది అంటే ఇక్కడ స్టేట్మెంట్ 3 లో
ఏ అనే మెంబర్ ఏ మెంబరు ప్రైవేట్ మెంబర్, నాట్ ఫర్ డాట్ అమ్మా. ఇక్కడ డాట్ కాదు, ఇక్కడ మ్యాండటరీ. నేను చెప్పాను ఆడ డాట్ లేకపోయినా మనం పెట్టేస్తాం. ఓకే, బ్లాక్ డాట్ ఏ అని రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ అక్కడ డాట్ కాదు, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఏ అనే మెంబర్ ఏ మెంబర్ ఇక్కడ మనకి పైన ఏ అనే మెంబర్ ఏ మెంబరు ప్రైవేట్. సో ప్రైవేట్ మెంబర్ ని మెయిన్ మెథడ్ లో యాక్సెప్ట్ చేస్తుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయదు. కాబట్టి స్టేట్మెంట్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో వాడు బై మిస్టేక్ అది బ్లాక్ డాట్ ఏ అని రాసుంటారు. కాబట్టి స్టేట్మెంట్ 3 ఎలాగైనా ఫాల్స్. ఓకే.